Welcome, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, madam. Sir, Uday Karan sir. Good morning, sir. Welcome, sir. Yes, leaders, అందరూ కూడా చార్ట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఉదయ్ కిరణ్ గారు, వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. ఇట్లోకి వెళ్ళండి సార్. ఒకసారి మరొకసారి చెప్పండి. Yes, leaders. Good morning. Good morning, sir. Good morning, all. Very good morning, sir. Welcome, sir. Uday Kiran, sir. Very good morning, sir. Morning, madam. Good morning. Happy birthday, madam. Very good morning. Thank you, sir. థ్యాంక్ యూ అండి. మన కిషోర్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్, మరి కంటిన్యూ సార్. ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ గా టీం అందరూ కూడా లింక్ ప్రమోట్ చేసి ఫాస్ట్ గా టీం అందరినీ యాడ్ చేయండి. మంచి సెషన్ అయిపోతున్నాం. Thank you, sir. Thank you so much. Good morning, Vestage. Good morning, all of you. సో ఈ రోజు జూమ్ కి అవకాశం ఇచ్చినటువంటి టాప్ అప్లైనర్ సునీల్ కుమార్ సాహు గారికి, అలాగే ప్రతిరోజు ఎంతో మందికి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ అందిస్తున్న పివిఆర్ మహేష్ గారికి, అలాగే ప్రతిరోజు కూడా అఫర్మేషన్ చేస్తూ యూనివర్స్ తో ఎప్పుడూ కూడా టచ్ లో ఉండేలాగా మన అందరినీ కూడా ఒక తాటి మీదకి పివి లక్ష్మి మేడం గారికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. ఎందుకు అంటే ఎంతో మంది జీవితాలని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళ ఆలోచనతో తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞం ఏదైతే ఉందో, జూమ్ మహాయజ్ఞం, గత ఇంచుమించు 18 నెలలుగా జూమ్ ప్లాట్ఫామ్ ని చాలా ఎక్స్ట్రాడినరీగా సాగిస్తున్నటువంటి వీళ్ళ ముగ్గురికి కూడా మనం ఈ సందర్భంగా ఒక్కసారి థ్యాంక్స్ తెలియజేయాలండి. ఎంతో మంది మీటింగ్స్ కి అటెండ్ అవ్వలేని వాళ్ళందరూ కూడా ఈ రోజు జూమ్ అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకుని, డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకుని వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ కానివ్వండి, ఎనీహో ఏదైనా సరే ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్లే విధంగా దోహదపడినటువంటి ఇటువంటి వీళ్ళ ముగ్గురికి కూడా మనం ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియజేయాలండి. థ్యాంక్ యూ సార్ మహేష్ గారు, థ్యాంక్ యూ సాహు గారు, థ్యాంక్ యూ పివి లక్ష్మి మేడం. సో ఈ రోజు మనం వెళ్దాం. సార్ స్క్రీన్ షేర్ అవుతుందండి? ఎస్ సార్, కంటిన్యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ఆల్ పార్ట్నర్స్, ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, ఆల్ లీడర్స్, ఆల్ ఫ్రెండ్స్. అందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా వెల్కమ్ తెలియజేస్తున్నానండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను పరిచయం చేసుకుంటానండి. సో ఇలా మంది లీడర్స్ కి ఆల్రెడీ నేను తెలుసు. మరి ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారు కాబట్టి జూమ్ లో, సో నన్ను నేను పరిచయం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. వచ్చేసి ఉదయ్ కిరణ్, ప్రజెంట్ వెస్టేజ్ కంపెనీలో క్రౌన్ డైరెక్టర్ లెవెల్ టైటిల్ ని తీసుకుని హౌస్ ఫండ్ తీసుకుంటూ ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. ఎస్, బిఫోర్ వెస్టేజ్ ఒక టెక్స్టైల్ ఫీల్డ్ లో ఎంప్లాయీగా పనిచేసేవాడిని అండి. 10,500 రూపాయలకి పనిచేసేవాడిని. సో నాకున్నటువంటి చిన్న కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల ఆ వెస్టేజ్ కంపెనీలో స్పైర్లోనా క్యాప్సూల్స్, అలాగే కిడ్నీ హెల్త్, అలోవెరా, టాక్సిక్ క్లీన్ ఏటి ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవి వాడానండి. ఎందుకు అంటే నాకు ఆ చేస్తున్నటువంటి సెక్టర్ లో కొన్ని ఇబ్బందులు వల్ల ఆ కిడ్నీ స్టోన్స్ బాగా ఎక్కువగా ఫామ్ అయ్యాయి.
సో నా ఎనర్జీ లెవెల్స్ బాగా ఇబ్బంది పడేటువంటి సమయంలో వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి కొన్ని సప్లిమెంట్ నేను వాడటం జరిగింది. వాడిన తర్వాత సో అద్భుతమైన హెల్త్ ని నేను తీసుకోవటం జరిగిందండి. సో ఎందుకు అంటే అంత బలంగా నేను చెప్తున్నాను. గత ఈ వెస్టేజ్‌కి రాకముందు ఒక 3 సంవత్సరాలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డానండి. అంటే కిడ్నీలో స్టోన్స్ వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. నేను తిరగని హాస్పిటల్‌లు లేవు. వాడని మందులు లేవు. ఎన్ని వాడానంటే ఇంకా మాటల్లో చెప్పలేనమాట. అంటే హోమియోపతి కానివ్వండి, అలోపతి కానివ్వండి, ఇలాగా ఆయుర్వేదం కానివ్వండి, రకరకాల కేటగిరీలో నేను ప్రొడక్ట్స్ మెడిసిన్ వాడేవాడిని. సో ఎక్కడ కూడా నాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు. అలాంటిది వెస్టేజ్ కంపెనీలో 4 రకాల సప్లిమెంట్ నేను ఒక 3 మంత్స్ యూజ్ చేశాను. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దీంట్లో ఆరోగ్యం ఉంది అన్న విషయాన్ని తెలుసుకుని కొన్ని మీటింగ్స్ కి అటెండ్ అయ్యి ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ గా ప్రజెంట్ నా హైయెస్ట్ ఇన్కమ్ ₹1,02,357 వెస్టేజ్ కంపెనీ ద్వారా నేను హైయెస్ట్ పే అవుట్ తీసుకోవడం జరిగిందండి. సో మరి ఎంత మంచి అవకాశం ఇచ్చినటువంటి వెస్టేజ్ మేనేజ్మెంట్ కి నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. ఎందుకు అంటే నేను చేసేటువంటి 16 సంవత్సరాల టెక్స్టైల్ ఫీల్డ్ సెక్టార్ ఏదైతే ఉందో నా శాలరీ ₹10,500 దాటి వెళ్ళలేదండి. అలాంటిది వెస్టేజ్ కంపెనీ నా ఆరోగ్యాన్ని కాపాడుకొని సో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని 10 మందికి పంచితే ఆదాయాన్ని ఇచ్చి ఈ రోజు నన్ను లక్ష్యం తీసుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి వెస్టేజ్ మేనేజ్మెంట్ కి నేను ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. సో మరి ఈ రోజు ఒక టాస్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు సొసైటీలో ఉదయ్ కిరణ్ అంటే ఎవరికీ తెలియనివంటి వ్యక్తి నుంచి ఈ రోజు వైజాగ్ నుంచి మీరు జూమ్ చెయ్యాలి అని ఏపీ, తెలంగాణలో కొంతమంది లీడర్స్ మీ జూమ్ కోసం వెయిట్ చేస్తున్నారా అని చెప్పే స్థాయికి తీసుకొచ్చారంటే నా వెనకాల ఉన్నటువంటి ఒకే ఒక్క బ్యాక్ బోన్ ఎవరన్నా ఉన్నారంటే మై అప్లై. సో ఎందుకు అంటే నేను ఎప్పుడు కూడా ఈయనకి రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఈయనే కనుక లేకపోతే వెస్టేజ్ లో ఉదయ్ కిరణ్ అనే వ్యక్తికి ఒక పేజీ అనేది ఉండేది కాదండి. ఎందుకంటే వెస్టేజ్ లోకి చాలా మంది వస్తా ఉంటారు, కొంతమంది జాయిన్ చేస్తా ఉంటారు, కొంతమంది పట్టించుకోకుండా వదిలి వెళ్ళిపోతా ఉంటారు. సో అలాంటిది ఎవరో ఒక పర్సన్ వెస్టేజ్ కి నన్ను పరిచయం చేసి వెళ్ళిపోయిన సందర్భంలో ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో ఈయన రమేష్ గారు నేను ఎప్పుడు కూడా ఘాటుగా భావిస్తానండి. సో ఈయన నన్ను వెనకాల ఉండి ఒక బ్యాక్ బోన్ లాగా నన్ను వెస్టేజ్ ఓనమాలు ఈ రోజు ₹1,00,000 తీసుకునే స్థాయికి తీసుకొచ్చి క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను అంటే మై మెంటర్ అండి. ఎప్పుడు కూడా నేను ఈయనకి రుణపడి ఉంటాను. సో ఈ సందర్భంగా ఈ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నా కోసం నా అప్లైన్ కి ఒక్కసారి థ్యాంక్స్ తెలియజేయండి. ఎందుకంటే మనం అప్లయన్స్ కి ఏంటి రుణం తీర్చుకోవాలి అంటే కొన్ని ఇలాంటి సందర్భాల్లోనే మనం దాన్ని ఖచ్చితంగా తీర్చుకోవాల్సిన అవకాశం ఉంది కాబట్టి నా తరపుని ఒక్కసారి నా అప్లైన్ కి మై మెంటర్ కి ఈ సందర్భంగా ఒకసారి థ్యాంక్స్ తెలియజేయండి మై డియర్ ఫ్రెండ్స్. టుడే టాపిక్. సో ఈ రోజు చాలా అద్భుతమైన టాపిక్ ని తీసుకోవడం జరిగిందండి. ఎందుకు అంటే వెస్టేజ్ కంపెనీలోకి చాలా మంది వస్తా ఉంటారు. ఎందుకు వస్తారు అంటే చాలా మంది చెప్పేటువంటి 2 విషయాలు మనం తీసుకుందాం. అంటే చాలా విషయాలు ఉన్నాయి, 2 విషయాలు అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనం అడుగుతుంటే వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చారు సార్ అంటే కొంతమంది టైం ఫ్రీడమ్ అంటారు, కొంతమంది మనీ ఫ్రీడమ్ అంటారు, కొంతమంది లగ్జరీ లైఫ్ అంటారు, కొంతమంది కార్ తీసుకుందాం అని అంటారు, కొంతమంది ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు, కొంతమంది మంచి ఇన్కమ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవాలని అనుకుంటారు. అంటే రకరకాల మైండ్ సెట్లతో ఉన్నటువంటి వ్యక్తులు వెస్టేజ్ సిస్టమ్ లోకి రావటం జరుగుతుంది. సో అలాంటిది మరి ఎవరు సక్సెస్ అవుతున్నారు ఈ సిస్టమ్ లో, అసలు ఎలాంటి వ్యక్తులు మనం
ఎదురవుతున్నారు. సో చాలా మంది ఫీల్డ్ కి వెళ్తా ఉంటారు. 1-to-1 చేస్తారు, హోమ్ మీటింగ్లు చేస్తారు, సిఎన్టీలు చేస్తారు, ఇలా రకరకాల ఈవెంట్లు చేస్తారు. ఈ ఈవెంట్లు చేసే క్రమంలో కొంతమంది న్యూ డిస్ట్రిబ్యూటర్స్ మనకి ఎదురు పడతా ఉంటారు. అంటే వెస్టేజ్ కంపెనీలోకి ఐడి వేసుకుని జాయిన్ అవుదాం అని చెప్పేసి కొంతమంది మనకి ఎదురవుతా ఉంటారు. సో అలాంటి వ్యక్తులతో మనం ఎలా పని చేయాలి అంటే, ఎందుకు ఈ రోజు ఈ టాపిక్ తీసుకున్నానంటే చాలా ఇంపార్టెంట్ అండి. అది అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే వెస్టేజ్ లోకి ఏ వ్యక్తి వచ్చినా సరే సక్సెస్ అవుదామన్న ఆలోచనతోనే రావటం జరుగుతుంది. బట్ అందరూ సక్సెస్ కారు. ఎందుకు సక్సెస్ కారు అంటే మన మైండ్ సెట్ మీదే ఆధారపడి ఉంటుందండి. ఇది ఏ బిజినెస్ అని చెప్తా ఉంటారు చాలా మంది, ఇది మైండ్ సెట్ బిజినెస్ అంటా ఉంటారు. మరి అలాంటి మైండ్ సెట్ ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? అసలు వెస్టేజ్ లోకి డిఫరెంట్ టైప్ ఆఫ్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మనల్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఏ విధంగా మనం గ్రోత్ అవ్వాలి అన్న దాని మీద ఈ రోజు టాపిక్ తీసుకోవటం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. సో మరి మీ లైఫ్ లైన్స్ కానివ్వండి, మీకు వచ్చేటువంటి న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, సో మరి ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు ఉన్నారో ఒక్కసారి ఈ యొక్క జూమ్ సెషన్ కనుక మీరు ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. సో మరి ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా ఈ యొక్క జూమ్ ని గనక మీరు తీసుకుంటే గనక మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆల్రెడీ 322 మంది ఈ యొక్క జూమ్ కి రావటం జరిగిందండి. సో మన మహేష్ గారు ఎప్పుడు కూడా మార్నింగ్ చెప్తా ఉంటారు. సో మన టార్గెట్ ఏంటి అంటే 1000 మందితో జూమ్ చేయాలన్న ఆలోచనతో మనకి మరి ప్రతిరోజు కూడా జూమ్ సెషన్ చేస్తున్నారు. మరి ఈ రోజు 500 మంది కూడా జూమ్ లోకి రాలేకపోతున్నారు అంటే మరి మనం ఎలాంటి మైండ్ సెట్ లో ఉంటున్నాం? అసలు వెస్టేజ్ లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు అన్న దాని మీద ఈ యొక్క టాపిక్ ఉంటుందండి. సో దయచేసి కూడా దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. సో చూద్దాం మరి ఎలాంటి మైండ్ సెట్లు ఉన్న వ్యక్తులు వస్తున్నారు. ఎస్, మీరు ఎలా వెతికినా సరే 7 రకాల మైండ్ సెట్లతో ఉన్నటువంటి వ్యక్తులు వెస్టేజ్ లోకి రావటం జరుగుతుందండి. అంటే మనిషి మైండ్ సెట్ ఎన్ని రకాల మైండ్ సెట్లు అని మనం మాట్లాడుకుంటే 7 రకాల మైండ్ సెట్లు ఉన్నటువంటి వ్యక్తులు మనకి వెస్టేజ్ సిస్టమ్ లోకి రావటం జరుగుతుందండి. మరి ఈ 7 రకాల మైండ్ సెట్లు ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఏ విధంగా ట్రీట్ చేయాలి? అందరినీ కూడా ఒకే విధంగా ట్రీట్ చేయాలా? సో మీ అందరికీ తెలిసిందే, మన చేతుకున్నటువంటి 5 వేళ్ళు కూడా ఒకలాగా ఉండవు మై డియర్ ఫ్రెండ్స్, ఒకలాగా ఉండవు. అలాగే వెస్టేజ్ లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా, మనం జాయిన్ చేసిన ప్రతి వ్యక్తి, మన డౌన్ లో ఉన్నటువంటి ప్రతి డౌన్ లైన్, ప్రతి లైఫ్ లైన్ ఒకేలా ఉండాలి అని అనుకోవటం మన మూర్ఖత్వం అవుతుంది. మరి హ్యూమన్ సైన్స్ ప్రకారం అందరి మైండ్ సెట్లు ఒకలా ఉండవు, ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్లు ఉన్నటువంటి వ్యక్తులు మన వెస్టేజ్ సిస్టమ్ లోకి రావటం జరుగుతుంది. సో వాళ్ళతో మనం చేయాలి, అసలు ఎలాంటి వ్యక్తులు మనకి ఎదురవుతా ఉంటారు అన్న దాని మీద ఈ రోజు టాపిక్ ఉంటుంది. సో మనకి ఓవరాల్ గా మాట్లాడుకుంటే 7 టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు సిస్టమ్ లోకి రావటం జరుగుతుంది. సో వాళ్ళలో చూద్దాం. ఫస్ట్ మైండ్ సెట్ స్మాల్ మైండ్ సెట్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్, స్మాల్ మైండ్ సెట్. సో వీళ్ళు ఏ విధంగా ఉంటారు, వీళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి అన్న దాని విషయాన్ని గనక మనం ఒక్కసారి స్టడీ చేసుకుంటే గనక వీళ్ళతో మనం బిజినెస్ ఏ విధంగా చేయొచ్చు అన్న ఆలోచనని మనం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా మంది స్మాల్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు మనకి ఎదురవుతూ ఉంటారు. వాళ్ళ స్మాల్ మైండ్ సెట్ అన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? మనం మాట్లాడుకుంటాం, ప్రతిరోజు మీటింగ్లు పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు, చాలా ఏరియాలో సిఎన్టీలు కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి చోట కొంతమంది టెస్టిమోనియల్ చెప్తూ ఉంటారండి. ఎలాంటి టెస్టిమోనియల్ అంటే,
సార్ నాకు 5,000 వస్తే చాలు సార్, వెస్టేజ్ నేను వదలను సార్, లేదంటే నేను 10,000 కోసం వచ్చాను సార్ అంటే, ఆల్రెడీ వీళ్ళు ఎవరంటే ఒక ప్లాట్ఫామ్ లో జాబ్ చేస్తూ ఉంటారండి వీళ్ళు. ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ లో జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇన్కమ్ ఒక 30,000, 40,000, 50,000, 60,000 సమ్ అమౌంట్ ఇన్కమ్ ఉంటుందండి వీళ్ళ దగ్గర. కానీ వీళ్ళు వెస్టేజ్ లోకి ఎందుకు వస్తారంటే ఎడిషనల్ ఇన్కమ్. ఆ ఎడిషనల్ ఇన్కమ్ అన్నది ఎలాంటి ఇన్కమ్ అంటే, నాకు ఒక 5,000 వస్తే వెస్టేజ్ చాలండి, లేదంటే ఒక 10,000 వస్తే చాలండి అని చాలా చిన్న చిన్న ఆలోచనలతో వెస్టేజ్ లోకి వస్తా ఉంటారండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే, ఈ బిజినెస్ ని 5,000 కోసమో, 10,000 కోసమో, 15,000 కోసమో వస్తే కనుక ఈ బిజినెస్ మీకు అనవసరం. ఈ బిజినెస్ మీకు అనవసరం. ఈ బిజినెస్ లోకి ఎలా రావాలి అంటే, ఒక అద్భుతమైనటువంటి డ్రీమ్ తో రావాలండి. చిన్న చిన్న ఆలోచనలు ఈ బిజినెస్ గా సెట్ కావు. మనం పెద్దగా ఆలోచించమని బాలి గారు కూడా ఒకటే చెప్తా ఉంటారు. కళలకనే ధైర్యం ఉండాలి, ఆ కళలని నిజం చేసుకునేటువంటి దమ్ము కూడా ఉండాలి. అంటే పెద్దగా ఆలోచించమని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారండి. కానీ మన వెస్టేజ్ సిస్టమ్ లో మనకి ఎదురు పడతా ఉంటారు కొంతమంది. ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళంటే స్మాల్ మైండ్ సెట్, అంటే చిన్న చిన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. అంటే వెస్టేజ్ నుంచి పెద్ద ఇన్కమ్ రావాలని పెద్దగా కోరుకోరండి. ఒక 5,000, 10,000 వస్తే చాలు అన్న ఆలోచనతో వెస్టేజ్ సిస్టమ్ లోకి వస్తారండి. సో ఈ కేటగిరీ ఎంతమంది ఉంటారంటే, మినిమం ఒక 30% వరకు కూడా ఇదే కేటగిరీ ఉంటారండి. చాలా ఎక్కువ కేటగిరీ ఉంటారు. అందులో మెజారిటీ పీపుల్స్ ఎవరన్నా ఉన్నారు అంటే లేడీస్ అండి. ఎందుకంటే మన టీంలో లేడీస్ అలా కాదండి. చాలా మంది మంచి స్థాయిలో ఉండాలి, మినిమం 1 lakh ఇన్కమ్ తీయాలన్న ఆలోచనతో చాలా మంది వస్తుంటారు. కానీ నేను మెజారిటీ పీపుల్స్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5,000 కోసమో, 10,000 కోసమో అని చిన్న చిన్న ఆలోచనలతో వస్తారండి. సో అలాంటి చిన్న చిన్న ఆలోచనలతో వచ్చే కొంతమంది కూడా ఉంటారండి. సో వాళ్ళని మీరు మోటివేట్ చేసి పెద్దగా ఆలోచన చేసే స్థాయికి మాట్లాడితే గనక, సో ఈ స్మాల్ మైండ్ సెట్ తో కూడా మనం బిజినెస్ అన్నది బిల్డ్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి 7 రకాల మైండ్ సెట్లతో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ స్మాల్ మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తులు కూడా మన డౌన్లైనర్స్ తో వస్తూ ఉంటారు. సో వాళ్ళతో ఎలా బిజినెస్ చేయాలి అన్న దాని గురించి మీరు ఆలోచన చేయండి. మీ లీడర్స్ సలహాలు సూచనలు తీసుకోండి. ఈ స్మాల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులను కూడా మనం డీల్ చేస్తే కనుక మంచి ఇన్కమ్ తీసుకునే స్థాయికి కూడా మనం వెళ్ళొచ్చు. సో వాళ్ళ యొక్క మైండ్ సెట్ మనం మార్చగలిగితే, ఈ స్మాల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ వ్యక్తులను మార్చితే కనుక మనం కూడా పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఎస్, నెక్స్ట్ మైండ్ సెట్ నారో మైండ్ సెట్. దీన్ని మీకు తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలి అంటే కంఫర్ట్ జోన్. అంటే వీళ్ళు ఒక గిరి గీసుకుని ఉంటారు అన్నమాట. అంటే ఎలాగా అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళు వెస్టేజ్ సిస్టానికి విరుద్ధంగా, అంటే సీతయ్యని అంటారు కదా, నేను ఎవరి మాట వినను అంటారు కదా, ఆ కేటగిరీ మాట. సో వీళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, ఆల్రెడీ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి, మనం ఏం చెయ్యాలి అంటే సిస్టమ్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ సిస్టమ్ అన్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. కానీ ఈ నారో మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక గిరి గీసుకుని ఉంటారన్నమాట. అంటే నేను చెప్పిందే చట్టం, చేసిందే శాసనం అంటే అంటారు కదా. సో నా మాటే శాసనం అని మనకి బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ, దేవసేన, ఈ ప్రభాస్ వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో రమ్యకృష్ణ, వాళ్ళు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో మనం తిరుగుపడుతూ ఉంటారు. చూద్దాం, ఈ స్లైడ్ లో మీకు అర్థమవుతుందండి. ఈ మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తులు చూడండి, ఇక్కడ ఆల్రెడీ బండి లాగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా నారో మైండ్స్ ఉన్నారన్నమాట. ఆల్రెడీ నేను బండి లాక్కెళ్తున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను అని అంటాను. కానీ ఇక్కడ సీనియర్ ఎవరైతే ఉన్నారో, బాబు నువ్వు లాగి దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు,
ఈ రౌండ్ చక్రాలు గనక తగిలించుకుంటే నువ్వు ఈజీగా వెళ్తావని చెప్పేసి అంటే సిస్టమ్ గురించి చెప్పేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. కానీ వాళ్ళు వింటారా? వినరండి. అంటే సిస్టానికి విరుద్ధంగా వెళ్తా ఉంటారన్నమాట వీళ్ళు. వీళ్ళు ఒక గిరి గీసుకుని కంఫర్ట్ జోన్‌లో ఉంటా ఉంటారంట. సో, అలాంటి వ్యక్తులు కూడా వెస్టేజ్ సిస్టమ్‌లోకి మన డౌన్‌లైనర్స్‌లోకి వస్తా ఉంటారు. సో, మరి వీళ్ళని మార్చాలన్న ఆలోచన మనం మినిమం కానీ వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే చూడండి, అందుకే మనకి వెస్టేజ్‌లో కొంతమంది ఎదురవుతా ఉంటారు. 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా ఇంకా స్టార్ కారు. అంటే వీళ్ళు ఆ మైండ్ సెట్ లోనే ఉంటారండి. నార్మల్ మైండ్ సెట్ లోనే ఉంటారు. ఒక గిరి గీసుకొని ఉంటారు. అంటే ఎప్పుడోకప్పుడు అదే అవుతది. కానీ మనం చేసిందే కరెక్టు. ఎవరో చెప్పిన ఆలోచనతో ఉంటారండి. సో, మరి ఇలాంటి మైండ్ సెట్‌తో ఉన్న వాళ్ళని కూడా మనం మంచి మంచి ఈవెంట్స్‌కి, బూట్ క్యాంప్స్‌కి లేదంటే ఆహ్, వీఐపీ లాంటి సిస్టమేటిక్ ఉన్నటువంటి మీటింగ్స్ గనక మనం వీళ్ళని కూర్చోబెడితే గనక వీళ్ళ యొక్క మైండ్ సెట్‌ని కూడా మనం మార్చొచ్చు. సో, మరి వెస్టేజ్ సెకండ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఎవరన్నారంటే నారో మైండ్ సెట్. సో, ఇలాంటి వ్యక్తులు కూడా మన సిస్టమ్‌లోకి రావటం జరుగుతుంది. సో, ఒకటి స్మాల్ మైండ్ సెట్ అంటే చిన్న చిన్న ఆలోచనలు చేసేటువంటి వ్యక్తులు మన డిస్ట్రిబ్యూటర్‌లుగా రావటం జరుగుతుంది. 2 నారో మైండ్ సెట్ ఒక గిరి గీసుకుని సిస్టానికి విరుద్ధంగా తనకిష్టం వచ్చినట్టుగా వెళ్తాను అన్న ఆలోచనతో ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది వస్తా ఉంటారు. సో, వీళ్ళతో మనం బిజినెస్ ఎలా చేయాలి అంటే వీఐపీ అనే ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ తీసుకెళ్ళి కూర్చోబెడితే మారేటువంటి అవకాశం 90% ఉంటుందండి. సో, మరి వీళ్ళని మీరు మీ టీంలో ఎంతమంది ఉన్నారనేది మీరు గుర్తించని చేయండి. మైండ్ సెట్, నెగెటివ్ మైండ్ సెట్ చాలా చాలా ప్రమాదకరమైన మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులండి ఈళ్ళు. నిజంగా కరోనాపరమైనటువంటి వైరస్ ఏదన్నా ఉంది అంటే నెగెటివ్ వైరస్. అలాంటి నెగెటివ్ మైండ్ సెట్‌ని వీళ్ళని మార్చాలి అని అనుకోవటం మన మూర్ఖత్వం అవుతదండి. సో, ఇందాక స్మాల్ మైండ్ సెట్టోళ్ళని మార్చొచ్చు. నారో మైండ్ సెట్టోళ్ళని కూడా మనం మార్చే అవకాశం ఉంది. కానీ ఈ నెగెటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తుల్ని మనకి ఎంత దూరం పెడితే అంత మంచిదని నేను చెప్తూ ఉంటాను. చాలా మంది వీళ్ళని మార్చే ప్రయత్నాలు కూడా కానీ వీళ్ళని మారుస్తాం అన్న విషయాన్ని మనం పక్కన పెడితే ముందు మనం మారిపోతామండి వీళ్ళతో మనం జర్నీ చేస్తే. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక హెచ్చరిక అండి. లేదంటే ఇంకేదైనా అనుకోండి. వెస్టేజ్ సిస్టమ్‌లో మీ డౌన్‌లైనర్స్‌లో గాని, మీకు తెలిసిన వాళ్ళు గాని ఎవరైనా సరే నెగెటివ్ పర్సన్ ఉంటే కనుక దయచేసి వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు. సో, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎలా చెప్తూ ఉంటారో, నెట్‌వర్క్‌కి హానికరం ఎవరైనా ఉన్నారు అంటే నెగెటివ్ పీపుల్స్. నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. సో, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే సో, సపోజ్ మనం కొన్ని రకాల సప్లిమెంట్ వాడమని మనం ఫస్ట్ జర్నీ చేపిస్తాం. వీళ్ళు ఎలా ఉంటదంటే అంటే ఈ సప్లిమెంట్ వాడితే సప్లిమెంట్ కాదు వాళ్ళ నుంచి మాటలు కూడా ఎలా ఉంటాయంటే భలే గమ్మత్తుగా ఉంటాయండి. ఈ మందులు వేసుకుంటే నాకేదో అయిపోతది. ఈ మందులు వేసుకుంటే నాకేదో ఇబ్బంది జరుగుతది. లేదంటే ఇవి వాడితే అతనికేదో బెనిఫిట్ వచ్చేస్తది అని అంటే ఈళ్ళని ఇంకా ఏ విధంగా మాట్లాడాలో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదండి. సో, అలాంటి నెగెటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు కూడా మన వెస్టేజ్ సిస్టమ్‌లోకి వస్తూ ఉంటారు. మరి నేను చెప్పేటువంటి సలహా ఏది అంటే మార్చాలి అని అనుకోవడం మన మూర్ఖత్వం. దయచేసి మీ డౌన్‌లైనర్స్‌లో ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళు ఉంటే మీరు చేయవలసిందేంటంటే దూరంగా ఉండటం. వాళ్ళకి దూరంగా ఉండటం. సో, కోవిడ్ వచ్చిన వ్యక్తితో మనం ఎలా ఉన్నామండి? డిస్టెన్స్ మెయింటైన్ చేసామా లేదా?
సేమ్ అదే విధంగా మన సిస్టమ్ లోకి కొంతమంది నెగిటివ్ పీపుల్స్ వస్తూ ఉంటారు. నెగిటివ్ మైండ్ సెట్ అంటే ఏదైనా సరే వీళ్ళు ఎలా ఉంటదంటే ప్రతిదీ కూడా నెగిటివ్ గానే ఉంటారండి. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చి రూ. 1,00,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నానంటే నా సక్సెస్ ఎక్కడ జర్నీ స్టార్ట్ అయ్యి బూట్ క్యాంప్ లో జర్నీ స్టార్ట్ అయింది. బూట్ క్యాంప్ లో ఏం జరిగింది? ఆ ఆ లక్షలు తీసుకుంటారు అక్కడ. సో నేను మోటివేట్ అయ్యాను. చాలా అద్భుతంగా నా పని నేను చేసుకుంటున్నాను. ఈ రోజు రూ. 1,00,000 తీసుకుంటున్నాను. నా అప్లైన్ సపోర్ట్ తో చాలా హ్యాపీ. కానీ అదే బూట్ క్యాంప్ కి చాలా మంది వచ్చారు. తీసుకున్నారంటే నెగెటివ్ తీసుకున్నారు. అంటే మనం తీసుకునే విధానంలో కూడా ఇక్కడ తేడా ఉంటుందండి. అంటే ముందు జాయిన్ అయిన వాళ్ళకే డబ్బులు వచ్చావు కొంచెం నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. వేస్టేజ్ లోకి అందరికీ డబ్బులు రావు అంటారు. లేదంటే వాళ్ళదంతా కూడా ఏదో నిజంగా లక్షలు వస్తున్నాయి అంటే నిజమా అంటే ప్రతిదీ ఇలా నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా ఎలా ఉంటది అంటే ఇంకా ఓన్లీ నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ మాట. ఏదైనా ఒక ఆంటీ గురించి ఫీడ్‌బ్యాక్ ఇమ్మంటే, ఎప్పుడు చెప్పే సబ్జెక్టే కదా సార్ దీంట్లో కొత్తేముంది సార్. లేదంటే ఎప్పుడు చెప్పే ప్రొడక్టే కదా సార్ దీంట్లో కొత్తేముంది సార్. ఎప్పుడు చెప్పే లీడరే కదా సార్ అని ఒకటికి 2 సార్లు ఈ ఎంతసేపు నెగెటివే మాట్లాడతారండి. సో దయచేసి మీ డౌన్‌లైనర్స్ లో ఎవరైనా నెగెటివ్ పర్సన్ మార్చాలి అని అనుకోవడం మీ మూర్ఖత్వం. దయచేసి వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో పానం ఆరోగ్యానికి హానికరం, నెట్వర్క్ కి నెగిటివ్ పీపుల్ హానికరం. సో మనం ఇప్పటి వరకు కూడా స్మాల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు వస్తారని చెప్పేసి తెలుసుకున్నాం. నారో మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు వస్తారని మనం తెలుసుకున్నాం. మూడో వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే డేంజరస్ పీపుల్స్, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా లోకి వస్తూ ఉంటారు. సో నెక్స్ట్ లేజీ మైండ్ సెట్. 4వ మైండ్ సెట్ ఎవరండి? లేజీ మైండ్ సెట్. మరి ఈరోజు లేజీ మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఎలా ఉంటారు అంటే చూద్దాం. ఇలా ఉంటారండి. సో ఈ రోజు 5 గంటలకి జూమ్ చెయ్యాలన్న ఆలోచనతో మిలియనీర్స్ అకాడమీ ఫౌండర్ అయినటువంటి సునీల్ కుమార్ సాహు గారు, అలాగే మహేష్ గారు, అలాగే పివి లక్ష్మి మేడం గారు గత సంవత్సరంన్నర నుంచి కూడా ఎంత మనకి నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రతిరోజు జూమ్ చేస్తున్నారు. కానీ ఈ రోజు ఒక జూమ్ కి 500 మంది దాన్ని ఫిల్ చేయాలి అంటే తలచే పరిస్థితికి వచ్చిందంటే దానికి కారణం ఎవరైనా ఉన్నారంటే ఈ లేజీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే. నిజంగా ఈ రోజు 400 మంది వచ్చారు. అంటే 100 మంది కూడా ఇంకా అటెండ్ అవ్వలేదు అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది లేజీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మన టీములో ఎంతమంది ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. సో మనందరం కూడా మన అప్లైన్స్ అందరూ కూడా రేపు జూమ్ 5 గంటలకు ప్రతిరోజు 5 గంటలకు జూమ్ జరుగుతుంది, రండి 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 అని చెప్పేసి ఒక ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని, మోటివేషన్ ని మనకి ఇస్తున్నారు. కానీ మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే కొంతమంది మైండ్ సెట్ లేజీ మైండ్ సెట్. అలారం కొడతా ఉంటది కానీ అలారాన్ని కట్టేసి మళ్ళీ పడుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు ఒక మీటింగ్ వెళ్ళాలని ఎలాంటి ఆలోచన ఎప్పుడు చెప్పే మీటింగ్ అదే వెళ్దాంలే. నా అప్లైన్ 10ంటికి వస్తారు, మనం 10:30కి వెళ్ళాలి. మన డౌన్లైనర్స్ 11ంటికి వస్తారు. అంటే చేద్దాంలే, చూద్దాంలే, అంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అన్న ఆలోచనతో ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వస్తారు. వాళ్ళనే మనం లేజీ మైండ్ అంటే వీళ్ళతో మనం కనుక ఉన్నామనుకోండి మనకు కూడా నీరసం వస్తుందన్నమాట. అంటే చూడండి
ఒక పర్సన్ ఒక వన్ చేయడానికి మార్నింగ్ 6కో 7కో బయలుదేరుతున్నారంటే, ఈ లేజీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తితో మనం గనక 1 to 1 గాని హోమ్ మీటింగ్ గాని పెట్టుకున్నామంటే 9, 10కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందంట. అంటే లేట్ గా జరుగుతుందిలే, లేట్ గా వెళ్దాంలే, చేద్దాంలే, ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ మనకి 4 రకాల మైండ్ సెట్ల గురించి మనం తెలుసు. ఒకటి స్మాల్ మైండ్ సెట్, అంటే చిన్న చిన్న ఆలోచన చేసే వ్యక్తులు కూడా మన మధ్యలో ఉంటారు. 2 నేరో మైండ్ సెట్, ఎప్పుడు కూడా వీళ్ళ చేసిందే అని ఒక గిరి గీసుకుని ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటా ఉంటారు. సో వాళ్ళు సెకండ్ మైండ్ సెట్. థర్డ్ మైండ్ సెట్ వచ్చేటప్పటికి నెగిటివ్ మైండ్ సెట్. వీళ్ళతో చాలా ప్రమాదం అని చెప్పేసి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఆల్రెడీ చాలా మందికి అనుభవం ఉంటుంది నెగిటివ్ మైండ్ సెట్ లో. ఫోర్త్ మైండ్ సెట్ లేజీ మైండ్ సెట్. సో మనకి బద్ధకం పెరిగిపోతుందండి. సో చాలా మంది 2, 3 కలిసి మీటింగ్ వెళ్తా ఉంటారు. 2, 3 కలిసి ఆల్రెడీ ఒకళ్ళు రెడీ అయిపోయి బయలుదేరిపోవటానికి వస్తా ఉంటారు. కానీ వీళ్ళ కోసం వెయిట్ చేయవలసి వస్తున్న పరిస్థితి వస్తుంది. అంటే మీటింగ్ వెళ్ళేటప్పటికి ఎవరి కోసం లేట్ అయిందంటే తీసుకెళ్లే పర్సన్ వల్ల లేట్ అవుతుందండి. ఈ లేజీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎక్కడో పోతే చెప్పే వాళ్ళు జనం వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు. ముందు వెళ్ళి ఏం ఉపయోగం అని చాలా అంటే చాలా లేజీగా వీళ్ళ మైండ్ సెట్ ఉంటుందండి. చాలాంటి ఆలోచనలు చేస్తారు. సో మరి అలాంటి లేజీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు కూడా మన డౌన్లైనర్స్ లో ఉంటారు. సో వాళ్ళని కూడా మీరు స్టడీ చేసుకుని మంచి మైండ్ సెట్ వచ్చే విధంగా వాళ్ళని తీర్చిదిద్దగలిగితే కనుక మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. ఎస్, నెక్స్ట్ గ్రోయింగ్ మైండ్ సెట్. నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైనది. ఎప్పుడు కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా గ్రో అవ్వాలి అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు మన మధ్యలో కొంతమంది ఉంటారండి. వీళ్ళు మనకి చాలా చాలా అవసరం అండి. చాలా అవసరం. వేస్తే సిస్టమ్ లోకి అద్భుతమైనటువంటి మైండ్ సెట్ ఉన్నవన్నీ చూస్ చేసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉంది అంటే కనుక ఈ గ్రోయింగ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది మన జాయిన్ అయ్యి ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయాలంటే స్కాన్ చేయాలండి. ఏం చేయాలండి? స్కాన్ చేయాలి. మరి వాళ్ళని మనం స్కాన్ చేయాలంటే వీళ్ళలో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఈ గ్రోయింగ్ మైండ్ సెట్ లో ఉన్న వ్యక్తులకి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారండి. అంటే ఇక్కడ మీటింగ్ పెట్టినా సరే కరెక్ట్ టైంకి అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళు అటెండ్ ఎలా అంటే వాళ్ళ టీం అటెండ్ అయినా అటెండ్ అవ్వకపోయినా వీళ్ళగా మీటింగ్ హాల్లో కూర్చోవడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఏం మైండ్ సెట్ ఉందండి? గ్రోయింగ్ అంటే నేర్చుకోవాలి. ఏ వెస్టేజ్ సిస్టాన్ని మనం నేర్చుకోవాలన్న ఆలోచన చేస్తూ ఉంటారండి. ఆల్రెడీ ఎన్నో మీటింగ్లు అటెండ్ అవుతూ ఉంటారు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు ఎగ్జాంపుల్ ప్రతి వీక్లీ మనకి సిఎన్టీలు చేస్తూ ఉంటారు. సిఎన్టీ ప్రతి వ్యక్తి కూడా అటెండ్ అవుతున్నారు. ఆల్రెడీ సిస్టమ్ గురించి తెలుసు, ప్లాన్ గురించి తెలిసిన వ్యక్తులు కూడా అటెండ్ అవుతుంటున్నారు రెగ్యులర్ గా. ఎందుకు అటెండ్ అవుతున్నారంటే ఇంకా ఏదో గ్రో అవ్వాలి, ఇంకా ఏదో సక్సెస్ అవ్వాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలని ఆలోచన. అంటే ఈ రోజు మహేష్ పివిఆర్ గారికి ప్రోడక్ట్ గురించి తెలియదా? పివి లక్ష్మి గారికి ప్లాన్ గురించి తెలియదా? ఎందుకు ఇంకా అదర్ రిలేటెడ్స్ కూర్చుంటున్నారు అంటే నేర్చుకోవాలనే ఆలోచన. అంటే గ్రోయింగ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మన సిస్టమ్ లో ఉంటారండి. సో వీళ్ళు మనకి చాలా అవసరం. వీళ్ళని కానీ స్కాన్ చేసి కనుక మనం వీళ్ళతో కనుక మనం జర్నీ చేస్తే మన సక్సెస్ అన్నది ఈజీగా అవుతుందండి. సో మనకు కావాల్సిన వాళ్ళు ఎవరండి? గ్రోయింగ్ నేర్చుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారండి ఎప్పుడూ కూడా.
సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ మీటింగ్ ఆ మీటింగ్ అది కాదు, వస్తున్నారు ఈ లీటర్ వస్తున్నారు ఏ లీటర్ వస్తున్నారు ఎవరు అది ఇది అని చూడరండి. వచ్చామా మీటింగ్ లో కూర్చున్నామా నాలెడ్జ్ తీసుకున్నామా వెళ్ళామా అనే ఆలోచనతోనే ఉన్నటువంటి వ్యక్తులు కూడా మన లైఫ్ లైన్స్ గా కొంతమంది వస్తూ ఉంటారు. మరి వాళ్ళని గనక మీరు స్కాన్ చేసి వాళ్ళని గనక మీరు తీర్చిదిద్దితే గనక ఖచ్చితంగా డిఈసిడీలు కూడా తయారవుతారండి. మరి అలాంటి గ్రోయింగ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు కూడా మన మధ్యలోకి వస్తూ ఉంటారు. నెక్స్ట్ మెచ్యూర్డ్ మైండ్ సెట్ అంటే మెచ్యూర్డ్ మైండ్ సెట్ అంటే ఇక్కడ ఆల్రెడీ కొంత అవగాహన ఉన్న వ్యక్తులు వస్తూ ఉంటారండి. ఒక మాటలో చెప్పాలి అంటే గనక వేరే వేరే నెట్వర్క్ మార్కెటింగ్ చేసి నెట్వర్క్ మీద ఒక అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కూడా మన మైండ్ సెట్ తో మమేకమై వాళ్ళు ఉంటారు. వాళ్ళే మెచ్యూర్డ్ మైండ్ సెట్. అంటే వీళ్ళకి మార్కెటింగ్ గురించి ఆల్రెడీ తెలుసు, డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసు, ఆల్రెడీ వేరే వేరే కంపెనీ ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ సిస్టమ్ లోకి వస్తారు. వాళ్ళే మెచ్యూర్డ్ మైండ్ సెట్. వాళ్ళకి మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి గ్రోతింగ్ గురించి మనం చెప్పక్కర్లేదండి. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. మనం చేయవలసింది ఏంటంటే మన వెస్టేజ్ సిస్టమ్ ని వీళ్ళకి మమేకాలి. అదర్ కంపెనీస్ యొక్క సిస్టమ్ ఏంటి, మన యొక్క సిస్టమ్ ఏంటి, అదర్ కంపెనీ యొక్క ప్లాన్ ఏంటి, మన ప్లాన్ ఏంటి అని గనక వేరియేషన్ వీళ్ళకి ఈజీగా చెప్తే గనక వీళ్ళతో కూడా మనం బిజినెస్ అన్నది చాలా అద్భుతంగా బిల్డ్ చేయొచ్చండి. కానీ ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులతో మనం బిజినెస్ ఎలా చేయాలి అంటే ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిందే. మన బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, జీరో మైండ్ సెట్ తో స్టార్ట్ చేయాలి. అతను నెట్వర్క్ లో ఆరితేరిపోయాడు, కరెక్టే. ఎన్నో మార్కెటింగ్ కంపెనీలు చేశాడు, ఎన్నో అద్భుతమైన విజయాలు చూశాడు. ఈ రోజు వెస్టేజ్ లోకి వచ్చాడు. కానీ ఇక్కడ మనం ఎలా స్టార్ట్ చేయించాలంటే అతనితో జీరో మైండ్ సెట్ అంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తే గనక అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాని అప్పులో సిస్టమ్ లో కనుక దాన్ని కూడా మిక్స్ చేస్తే గనక ఈ మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో కూడా మనం ఈజీగా బిజినెస్ మనం బిల్డ్ చేయొచ్చు. ఈ రోజు మనకి చాలా మంది చాలా లీడర్స్ ఒకరు కాదు ఇద్దరు కాదు చెప్తా ఉంటారు. నేను ఆల్రెడీ గతంలో వేరే కంపెనీ చేశాను, వేరే మార్కెటింగ్ చేశాను. నాకు అక్కడ నాకు వెస్టేజ్ సప్లిమెంట్ వెస్టేజ్ ప్రోడక్ట్ తక్కువ రేటుకు దొరుకుతున్నాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ప్లాన్ చేసి చేస్తానని చెప్పి చాలా మంది ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి జూమ్ లో కొంతమంది మనకి మాట ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే మెచ్యూర్డ్ మైండ్ సెట్. ఆల్రెడీ వీళ్ళు ఒక సిస్టమ్ లో పనిచేసి అక్కడ అనుభవంతో ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి కూడా మన మధ్యలో ఉంటారు. సో వాళ్ళతో కూడా మనం బిజినెస్ అన్నది చేయొచ్చు. ఒకటి స్మాల్ మైండ్ సెట్ అంటే చిన్న చిన్న ఆలోచన చేసే వ్యక్తులు కూడా మన సిస్టమ్ లో పోరు. 2 నారో మైండ్ సెట్ అంటే ఒక గిరి గీసుకుని నేను చెప్పిందే శాసనం అన్న టైప్ లో ఆలోచన చేసే వ్యక్తులు కొంతమంది వస్తూ ఉంటారు. 3వ మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ అంటే వీళ్ళు ఎవరి మాట వినరు, సిస్టాన్ని అసలే ఫాలో అవ్వరు, వీళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నెగిటివ్ పీపుల్స్. 4 లేజీ మైండ్ సెట్ అంటే చాలా బద్ధకంగా, చాలా నీరసంగా, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ మీటింగ్ అంటే. సో వీళ్ళతో జర్నీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో అది కూడా మనం చూసుకోవాలి. సో 5వ మైండ్ సెట్ వచ్చేటప్పటికి చూద్దాం ఇక్కడ గ్రోయింగ్ మైండ్ సెట్ నేర్చుకోవడానికి కూడా సారీ
నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు కూడా మన మధ్యలో ఉంటారు. నెక్స్ట్ మెచ్యూర్డ్ మైండ్ సెట్, ఆల్రెడీ వీళ్ళకి నెట్వర్క్ మీద అవగాహన ఉంటది. నెట్వర్క్ మార్కెటింగ్ మీద పట్టు ఉంటది. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు కూడా మన మధ్యలో వస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మైండ్ సెట్ గ్రోయింగ్ అండ్ మెచ్యూర్డ్ మైండ్ సెట్. సో అంటే వీళ్ళు ఎక్కువగా మనకి చాలా అంటే చాలా అరుదుగా కనపడతా ఉంటారండి. అంటే ఆ ఆ, వీళ్ళకి కావాల్సింది ఇందా మనం మాట్లాడుకున్నాం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్లస్ గత నాలెడ్జ్ ఏదైతే ఉందో, పాత నాలెడ్జ్ ని దాన్ని ఇక్కడ పెట్టరమాట. మన వెస్టేజ్ సిస్టమ్ లో చాలా మంది వస్తూ ఉంటారు. ఎంత పెద్ద నెట్వర్క్ మార్కెటర్ వచ్చినా సరే ఆ అక్కడ పాత కంపెనీలో ఉన్నటువంటి నాలెడ్జ్ అన్నది కేవలం మన అవగాహనకు మాత్రమే తప్ప సక్సెస్ అవటానికి ఇక్కడ జీరోతోనే స్టార్ట్ చేయాలి. సో వాళ్ళు ఏంటంటే ఆ ఆ పాటతో ఏదైతే మార్కెటింగ్ ఏదైతే స్కిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ ఉపయోగించాలో అక్కడ మాత్రం ఉపయోగిస్తారండి. ఎప్పుడు కూడా ఇప్పుడు పడితే అప్పుడు ఉపయోగించరు. చూడండి, ఏదో మన యుద్ధం చేసినప్పుడు బ్రహ్మాస్త్రం అంటారు కదా, అంటే ఆ బ్రహ్మాస్త్రం అన్నది ఏంటంటే ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడే ఉపయోగించాలి. అలాంటి బ్రహ్మాస్త్రాలు లో కూడా ఉంటారంటండి. వాళ్ళు గ్రోయింగ్ మైండ్ సెట్, మెచ్యూర్డ్ మైండ్ సెట్ కలిపి ఉన్న వాళ్ళు కూడా మనకి సిస్టమ్ లో ఎదురవుతా ఉంటారు. సో మనకి ఈ 7 రకాల మైండ్ సెట్ లో ఉన్న ఈ వ్యక్తులు మన డబుల్ లైనర్స్ గా, మన లైఫ్ లైన్స్ గా, మనం కొత్త డిస్ట్రిబ్యూటర్లుగా, ఇలా రకరకాల వ్యక్తులు అందరూ కూడా ఎదురవుతూ ఉంటారండి. సో మరి ఇలాంటి డిఫరెంట్ మైండ్ సెట్లు ఉన్నటువంటి వ్యక్తులతో మనం బిజినెస్ చేయాలి అంటే గనక మన ఆలోచన కూడా మారాలి. ఈ బిజినెస్ మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం మార్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చెప్తూ ఉంటారు చాలా మంది, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ షాప్ అంటే మన యొక్క షాపును మారిస్తే మన లైఫ్ మారుతుందని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ మార్చాల్సింది షాపును కాదండి, మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. ని మార్చుకోవాలి. మైండ్ సెట్ కి ఎంత పవర్ ఉందో ప్రతిరోజు కూడా చాలా అద్భుతంగా అఫర్మేషన్ చేస్తున్నటువంటి పివి లక్ష్మి మేడం గారి ద్వారా మనం తెలుసుకోవచ్చు. మన మైండ్ మనం ఇక్కడ సక్సెస్ ఉంటుంది. మన ఆలోచనలకు తగ్గట్టుగానే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. మన చేతలు కాదండి. మన మైండ్ లో ఏదైతే ఆలోచిస్తామో అక్కడ నుంచే సక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నాకు చాలా ఇష్టమైన స్లైడ్ అండి ఇది. నిజంగా దీనికి నేను ఎక్కువగా మోటివేట్ అవుతూ ఉంటాను. సో ఇక్కడ నీ కండల్లో బలం ఉంటే నువ్వు సిపాయిగా, అదే నీ ఆలోచనలో బలం ఉంటే రాజువై ఈ ప్రపంచాన్ని ఏలుతావు. ఏ ప్రపంచాన్ని ఏలుతారండి? వెస్టేజ్ అనే ప్రపంచాన్ని ఏలొచ్చు మనం. ఇక్కడ ప్రపంచాన్ని మనం ఏలొచ్చు రాజుగా. సో మరి అలాంటి వెస్టేజ్ అనే ప్రపంచాన్ని మనం ఏలాలి అంటే మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలండి. సో మరి ఇక లాస్ట్ నా ఒక స్లైడ్ చూపించాను మీకు. గ్రోయింగ్ మైండ్ సెట్, మెచ్యూర్ మైండ్ సెట్, ఇలాగా ఈ ఆలోచనతో కనుక మనం ఆలోచనల విధానాన్ని మనం మార్చుకుంటే కనుక మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. చాలా అద్భుతమైనటువంటి స్లైడ్ అండి ఇది. నాకు ఇష్టమైనటువంటి స్లైడ్ అండి. నీ కండలో సిపాయిగా మిగిలిపోతావేమో, అదే నీ ఆలోచనలో బలం ఉంటే రాజువై ఈ ప్రపంచాన్ని ఏలుతావు. సో మనం ఏలవలసిన ప్రపంచం ఏదన్నా ఉందంటే ప్రపంచం. ఈ వెస్టేజ్ అనే ప్రపంచంలో గనక మనం సక్సెస్ అవ్వాలంటే మనం ఎలాంటి మైండ్ సెట్ లో ఉండాలి అన్న ఆలోచన చేసి, సో మీరు అలాంటి చేసి మీ డౌన్ లైనర్స్ లో కూడా అలాంటి ఆలోచన కలిగే విధంగా మనం పని చేపిస్తే ఖచ్చితంగా వెస్టేజ్ లో మనం సక్సెస్ అవ్వచ్చండి. వెస్టేజ్ అనే కాదు, వెస్టేజ్ అవ్వాలి అంటే మన ఆలోచనలో విధానంలో మాత్రమే ఉంటుందండి. ఇక్కడ కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారంటే ఇక్కడ విషయం ఏమీ లేదు. సక్సెస్ అయిన ఒకలా ఉంటుంది, ఫెయిల్యూర్ అయిన వ్యక్తి ఆలోచన విధానం. ఒక బెగ్గర్ మైండ్ సెట్ ని మనం చూసుకుంటే అతని ఆలోచన బట్టి అతను
దగ్గరగా మారాడు. సో ఒక మిలియనర్ గా మారాడంటే అతని ఆలోచన విధానమే. మనకి చాలా మీటింగుల్లో మనం చెప్తా ఉంటారు. ధీరూభాయ్ అంబానీ ఆ లో పనిచేసేవాడు. కానీ అతని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఒక 5 స్టార్ హోటల్‌కి వెళ్లి టీ తాగేటువంటి ఆలోచనలు చేశాడు కాబట్టే ధీరూభాయ్ అంబానీ ఈరోజు మిలియనర్ గా ఎదిగాడు. సో అదే అతని ఆలోచన ఆ పెట్రోల్ బంక్ లో బాయ్ కిందే కనుక ఉంటే నిజంగా అదే పెట్రోల్ బంక్ లో ఇప్పటికీ పని చేసుకుంటూ ఉండేవాడు. ఆలోచనలు పదును పెట్టి 5 స్టార్ హోటల్లో టీ తాగే ఆలోచన మిలియనర్ గా మారాడంటే దానికి కారణం ఏమిటంటే ఆ ఆలోచన విధానం. మరి అలాంటి ఆలోచనలు మీరందరూ కూడా మార్చుకొని మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అలాగే పివి లక్ష్మి మేడం గారికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో 100% నేను వచ్చిన ఈ 6 years ఆల్మోస్ట్ ఇలాంటి మైండ్ సెట్ అందరినీ చూసేట్లో ఎవరిని వదిలేయాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని నడిపించాలి, ఎవరిని నేర్పించాలి అనేది 100% ఈ 7 మైండ్ సెట్స్ అనేది 100% అవసరం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది. సో లీడర్స్ అండి, ఇంత ఎర్లీ మార్నింగ్ ఒక సెషన్ అనేది మనకి ఈరోజు ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సెషన్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, ఎంత అసలు నేర్చుకున్నామా లేదా అని చాలా మందికి తెలియదు. సో నేను మీకు చెప్పే పాయింట్ ఒకటే, ఈ 7 రకాల మైండ్ సెట్ని ఈరోజు ఉదయకర్ ఆయన చూపించారు. అందులో మీరు ఏమైంది తెలుసు. సో కాబట్టి ఈ మైండ్ సెట్ అనేది మీరు చెప్పవలసిన లేదు, మీ సెల్ఫ్ మీరు అనుకోవచ్చు. మీరు ఎలాంటి మైండ్ సెట్తో ఉంటే అలాంటి సక్సెస్ అయితే తీసుకోగలరు. సో 100% ఇందులో ఏదైతే చూపించారో ఆ మైండ్ సెట్స్ అనేది 100% ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. ఎప్పటికప్పుడు నేర్చుకోవాలనే తపన ఉండాలి. నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళకి 100 కాదు 200, 1000 టైమ్స్ దూరంగా ఉండగలిగితే అందరూ 100%. ఈ నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగుంటారు, పాజిటివ్ ఉన్న వాళ్ళని కూడా నెగిటివ్ చేసేస్తాడు. సో ఈ లేజీ మైండ్ సెట్ ఉన్నాయి కాబట్టి ఈ లేజీ మైండ్ సెట్ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సరే ఇంకెవరిని బాగు చేయరు. సో ఇలా కొంతమందిని వదిలేవాల్సి ఉంటుంది. వదిలేవాల్సిన కూడా చాలా అవసరం. ఎందుకంటే పట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో వదులుకోవడం 1000 టైమ్స్ అవసరం. ఎందుకంటే వాళ్ళ వల్ల మనం పట్టించుకోలేం. ఎందుకంటే వీళ్ళు బాగా చేస్తారు అనే ఉద్దేశంతో ఈ లేజీ మైండ్ సెట్ పీపుల్ తోటి, ఈ నెగిటివ్ పీపుల్తో మనం పట్టుకొని ఉండడం జరుగుతుంది. అలాంటి వాళ్ళని వదిలేస్తే కనుక చాలా మంది మెచ్యూర్ మైండ్ సెట్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా మనం అబ్జర్వ్ చేయగలం. ఎందుకంటే ఈ నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళ మైండ్లో ఉంటే వాళ్ళ కోసం ఆలోచిస్తారు చాలా మంది. ఈ లేజీ మైండ్ సెట్ వాళ్ళని ఎలాగా డెవలప్ చేశారనుకుంటాం, పట్టుకుని ఏడాది తిప్పినా నలుపు తెలుపు. అలాగే లేజీ మైండ్ సెట్ పీపుల్స్, నెగిటివ్ పీపుల్స్ ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడరు. సో ఇక్కడ ఈ రోజు సెషన్లో మైండ్ సెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి చెప్పడం జరిగింది. నిజంగా 100% మనం ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్టర్లకు వచ్చి 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, సంవత్సరం కాదండి. మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నామంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో వర్క్ చేయడము, వాళ్ళతో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి మైండ్ సెట్ల కోసం ఈరోజు మనకు దగ్గర చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఒక అద్భుతమైన సెషన్. ఎందుకంటే మనం అనుకుంటాం ప్రోడక్ట్ మంచిది, ప్లాన్ మంచిది, 20 years కంప్లీట్ చేసుకోకపోతున్న కంపెనీలో ఇంకా మనం ఎలా ఉండాలి అనేది అనుకుంటే కొత్త వాళ్ళకైతే తెలియదు. ఆల్రెడీ సీనియర్స్ లీడర్స్ చాలా మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా అర్థం చేసి 400 మంది ఉన్నారు. 400 మందికి కూడా క్రౌన్ అవ్వచ్చు, రిచ్వర్స్ అవ్వచ్చు, 1 lakh ప్లస్ ఎర్నర్స్ అవ్వచ్చు. కానీ కొంతమందికి ఎందుకు వస్తుందంటే సో ఈ మైండ్ సెట్లో 7 మైండ్ సెట్లో ఏ మైండ్ సెట్ మార్చుకుంటే బాగుంటుంది, ఏం నేర్చుకోలేదు అనేది మనకు మాత్రమే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ మైండ్ సెట్ అంటే కొంతమంది ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, అన్నీ నాకు తెలుసు, నేను మాకు తెలుసు అనే సెల్ఫ్ అంటే వాళ్ళు అనుకుని నేర్చుకోవాల్సింది మర్చిపోయి అప్లైన్ గుడ్గా ఫాలో అవడం మర్చిపోయి చాలా మంది ఉంటారు. ఫ్యాక్ట్ చెప్తున్నాను, అన్నీ తెలుసు ఉంటాయి కానీ కావాల్సిన రిజల్ట్ రాదు. కారణం ఏంటంటే గ్రోయింగ్ మైండ్ సెట్ అంటే తెలుసు అనే ఆలోచనలో గ్రోయింగ్ మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోండి. నాకు తెలుసు, ఇంకా నాకు నాలెడ్జ్ అవసరం లేదు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 100% ఉంటారు. ఎదగాలి అంటే చాలా వరకు నేర్చుకోవాలి. నేర్చుకునే మైండ్ సెట్ ఉన్నారు మాత్రం ఎదుగుతారు. ఈరోజు చూడండి, మనం డైలీ అనుకుంటాం చూడండి
సెషన్ అయిపోయిన లెఫ్ట్ అయిపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే తెలుసు ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చేసుకున్నాం అని లెఫ్ట్ అయిపోతుంది. సో 100% చెప్తాను, ఎదగాలని వచ్చాం, మంచి పొజిషన్ కోసం వచ్చాం, మంచి ఆదాయం కావాలి, కారు కావాలి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, రేపటి రోజు మనం చచ్చిపోయిన మంచి లైఫ్ ఇవ్వాలన్నప్పుడు ఎవ్రీడే గ్రోయింగ్ మైండ్ సెట్ ఉండాలి 100%. ఎందుకంటే ఎవరి నుంచి ఎలాంటి మాటలు వస్తాయో తెలియదు, ఎలాంటి పాయింట్లు వస్తాయో తెలియదు. సో కానీ అవన్నీ నేర్చుకోవాలంటే ఎవరు మన ఇంటికి వచ్చి నాలెడ్జ్ ఉన్న దగ్గరికి మనం వెళ్ళాలి. స్కూల్కి మనం వెళ్ళాలి కానీ స్కూల్ మన ఇంటికి రాదు. మరి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే జూమ్ చేస్తున్నామంటే ఎక్కడున్నా డైలీ ఒక లీడర్ని సెలెక్ట్ చేసి ఆ లీడర్కి సబ్జెక్ట్ మాతో మాట్లాడించి 2.5 hours డైలీ జూమ్ మీద పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ప్రతి ఒక్కరు బాగుంటారు, వాళ్ళు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ జూమ్ చేస్తున్నాం. మరి మీరు నేర్చుకునే మైండ్ సెట్ అంటే మీ టీంలో ఒక 7 మెంబర్స్ కాదు, 7 మైండ్ సెట్లు ఎవరైతే ఉన్నారో అలాంటి మైండ్ సెట్ని గ్యాదర్ చేసి గ్రోయింగ్ మైండ్ సెట్ వాళ్ళకి ఎక్కువ జూమ్ లింక్ పంపించి డైలీ జూమ్ 6 లైన్స్ సెట్ అయిపోతే మరి ఈరోజు మనకి ఏదైతే జూమ్ సెషన్ ఎలా ఉంది ఏంటనేది ఒక మంచి ఫీడ్బ్యాక్ ద్వారా అందించినందుకు ఒక్కసారి ఉదయ్ గారికి మంచి ఫీడ్బ్యాక్ ఇద్దాం. సో అలాగే మంచి మంచి సెషన్స్ మీరు ఇస్తారని మాకు తెలుసు. సో ప్రొడక్ట్ చెప్పిన ఎక్స్ట్రాడనరీ, అలాగే మైండ్ సెట్ కోసం మాట్లాడారు, ఇది ఎక్స్ట్రాడనరీ. సో మంచి మీరు ఏదైతే అన్నారో లాస్ట్లో ఆ కొటేషన్ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే మనం ఎదగాలంటే కొన్ని నేర్చుకోవాలి. సో మరి అలాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఫీడ్బ్యాక్ తోటి ఈరోజు ఉదయ్ గారు చెప్పిన సెషన్ మీద మీరు ఎందుకంటే సో కాబట్టి దానికోసమే మాట్లాడండి, ఇంక దేనికోసం మాట్లాడద్దు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పొజిషన్ ఏంటి అండ్ మీ డ్రీమ్ ఏంటి. ఎస్, మరి హరీష్ మార్కేష్ గారు అడ్మిట్ చేసుకో. వెరీ గుడ్ మార్నింగ్ మహేష్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. కిరణ్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మైండ్ సెట్ అంటారు. నిజంగా ఎన్ని రకాల మైండ్ సెట్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి సార్. ఫస్ట్ థింగ్ మీరు చెప్పినట్టు కొటేషన్ ఒకటి ఉంటారండి, గాంధీ మహాత్మా గారు ఒక మాట చెప్తారు, చెడు ఏదైతే ఉందో అది చెడు చెయ్యక గానీ చెడు ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకున్న రోజు అది చెడు అని తెలుస్తుంది, తెలుసుకోకపోతే అది చెడో మంచో నీకు తెలియదు. కాబట్టి నువ్వు తెలియకుండా ఏదైనా ఒక రోజు నువ్వు చేయవచ్చేమో అని అంటారనమాట. అలాగే ఈ రోజు మీరు చెప్పిన సెషన్స్ లో 7 రకాల మైండ్ సెట్ల గురించి వెస్టీస్ చేయాలి అనుకునేవాడు తెలుసుకోవాలండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాళ్లే మన మీద పడుతూ ఉంటాయి. పడేటప్పుడు అది రాయా లేకపోతే బంతి పువ్వా అని తెలుసుకొని మనం పట్టుకోవాలి లేకపోతే వదిలేయాలి అన్న విషయం అంటే ఖచ్చితంగా 7 రకాల మైండ్ సెట్ల గురించి మనం రీడ్ చేయాల్సింది సార్. అద్భుతమైన సెషన్ ఇచ్చారు, చాలా చాలా యూస్ఫుల్ అండి ప్రతి ఒక్కరికి. అంటే 5% నుంచి యూసిడి వరకు కూడా ఇలాంటి మైండ్ సెట్ల గురించి రీడ్ చేయాల్సిన అవసరం ఉందండి. సో వాటన్నిటికీ మళ్ళీ మాకు చాలా 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 రోజుల తర్వాత ఒకనొక టైంలో ఒక సీనియర్ లీడర్ ఎప్పుడు ఈ మైండ్ సెట్స్ గురించి 7 రకాల గురించి చెప్పేవారు. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మీ నోట్ విన్నాను, చాలా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనైతే మాత్రం ఒక్కటే కోరుకుంటాను, 7 రకాల మైండ్ సెట్ లో నా మైండ్ సెట్ మాత్రం కంటిన్యూస్ లెర్నింగ్ మైండ్ సెట్ లో ఉండాలని కోరుకుంటానండి. నా టీం కూడా అలాగే కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ నుంచి ఇంకా మంచి మంచి సెషన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డ్రీమ్ వచ్చేసరికండి బై 2024 డిసెంబర్ కల్లా 2 lakhs ప్లస్ పీవీ తీసుకుంటూ 2 lakhs ప్లస్ చెక్ తీసుకుంటూ నా కింద ఎవరైతే 6 ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 lakh చెక్ ఇప్పించాలని ఆశయంతో వర్క్ చేస్తున్నాను. దానికి మీరు మీ టీం అందరు బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా, థ్యాంక్ యూ. నేను మీ వెస్టీజిన్ హరీష్ మైకర్స్ యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ లీడర్స్ ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతుంది. రేపటి నుంచి ఈ జూమ్ ఇంకా బాధ్యతగా తీసుకుని నడిపించాలి అని ప్రతి ఒక్క లీడర్ కూడా చెప్పగలుగుతున్నాను. మీరు మీ టీం నుంచి రేపు ఎంతమందిని జూమ్కి అటెండ్ చేస్తారు? రేపు ఖచ్చితంగా 15 మంది ఉంటారు సార్. ఎందుకంటే నిన్న రాత్రే డిస్కషన్ చేసాం అందరం కూడాను, ఏం చేయాలి ఎలా చేయాలి. ఖచ్చితంగా 15 మంది ఉంటారు. మా డ్రీమ్ వారియర్స్ టీం నుంచి పక్కాగా ఇది రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొండపల్లి భారతి అడ్మిట్ చేసుకున్నామా? సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఉదయ్ కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీ మ్యామ్ గుడ్ మార్నింగ్. హరీష్ మక్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ భారతి చౌడవర్ నుంచి మాట్లాడుతున్నాను, గోల్డ్ ఎలక్ట్రిక్ వెస్టేజ్ సార్. ఈరోజు సెక్షన్ అయితే అంటే ఇంకా నాకు కూడా నేను అయితే ఎలా అంటే ఇంకా ఏంటి నేర్చుకోవాలి అన్న మైండ్ సెట్ తో ఉంటాను, అలానే ముందుకెళ్ళాలని అయితే సార్ నాకు అర్థమైంది.
నెక్స్ట్ ఈరోజు సెక్షన్ అయితే అసలు ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా అవసరం సార్. ఇప్పుడు మనం వర్క్‌లో ముందుకెళ్తున్నాం అంటే ఎవరితో మనం ట్రావెల్ చేస్తే ముందుకెళ్తాం అన్న విషయం అయితే నాకు బాగా అర్థమైంది. చాలా బాగుంది సార్ సెక్షన్ అయితే మాత్రం. సో, ఇలాంటి వాళ్ళని ఎవరిని వదిలేయాలో, ఎవరిని పట్టుకోవాలన్న విషయం నాకు తెలిసింది. సో, సెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ నా లైఫ్ లైన్స్‌కి కొత్త పర్సన్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఇంకా యాడ్ అవ్వలేదు. బట్ ఐడీస్ మొత్తం నెక్స్ట్ యాడ్ చేసి ఇలా ఈ మీటింగ్‌నయితే మాత్రం ఖచ్చితంగా గ్రూప్‌లో పెట్టి నేను మళ్ళీ పర్సనల్‌గా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తాను సార్. సో, థాంక్ యూ సార్. విష్ యూ వెల్ టు మై నా డ్రీమ్ వచ్చి నెక్స్ట్ ఆగస్ట్ ఎండింగ్‌కి నేను 2 ఎల్ఓబీలు ఫిక్స్ చేసుకొని స్టార్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ మీరు ఎంతమంది తీసుకొస్తారు జూమ్‌కి? 4 మెంబర్స్‌ని తీసుకొస్తున్నాను సార్. తీసుకురావాలి. వాళ్ళ లాక్కంతా చూడాల్సిన బాధ్యత మీదే. అండ్ వాళ్ళకి కూడా యెస్ ఇది సార్. కమిట్మెంట్ ఇచ్చి రేపు ఒక్కరిని తీసుకొస్తారు, ఇద్దరిని తీసుకొస్తారని చెప్పగలిగితే. ఎందుకు అడుగుతానంటే మీకు క్వశ్చన్ చెప్తాను. మనం జూమ్‌కి వెళ్ళిపోతున్నాం కదా అని చాలా మంది ఏంటంటే జూమ్‌కి అటెండ్ అయిపోతున్నాం. మనం జూమ్‌కి అటెండ్ అయితే మనం మాత్రం నేర్చుకోవాలి. మన టీం నేర్చుకుంటే మన బిజినెస్ పెరుగుతుంది. అందుకే యెస్ మీకు సార్. అందరికీ కూడా ఒక ర్యాలీ. ఈ జూమ్ అనేది మనందరిది. మనం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు ఎవరైతే ఈరోజు వస్తూ వింటున్నారో రేపు కంపల్సరీగా ఒక్కరినైనా అటెండ్ చేయించగలగాలని కసి పట్టుదల వాళ్ళు జూమ్ ఉంటే ఇంక వెస్టేజ్ పక్కకి పెట్టుకుని మైండ్ సెట్ బాగుంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమిరాజ్ గారు అడ్మిట్ చేస్తున్నారు. దుర్గా అమిరాజ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. దివ్యలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ మేడం. కిరణ్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ సెక్షన్ అయితే సార్ సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. ఏర్ స్టెప్లు నెగిటివ్ మైండ్ సెట్ చాలా మంది ఉన్నారు సార్. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సార్. మేము వాళ్ళందరినీ మార్చాలనేసి యజ్ఞం కింద పెట్టుకున్నాం సార్. మేము చాలా మంది మారుస్తున్నాం మేము సార్. లాస్ట్ వచ్చేసి మీరు చెప్పిన కొటేషన్ అయితే, నీ కండల్లో బలం ఉంటే సపాయిగా మిగులుతావేమో, అదే నీ ఆలోచనలో బలం ఉంటే రాజువై ఈ ప్రపంచాన్ని వెళ్తావు. సూపర్ సార్. ఏంటంటే మనం ఎవరికైనా బాడీలో కండల్లో బలం ఉంటుంది సార్. నిజంగా మైండ్ సెట్ లో కానీ బలం ఉంటే సార్, నిజంగా ఆలోచనలో కానీ మనకు బలం ఉంటే నిజంగా రాజువై వెళ్తాం సార్. నిజంగా సార్ చాలా బాగుంది సార్. ఇది మేమందరం కూడా వెళదామనే వచ్చాం సార్ వెస్టేజ్ లోకి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా సెల్ఫ్ వచ్చేసి సార్ దుర్గా సార్ చెప్పనేసి మాట్లాడుతున్నాను సార్. భీమవరం సార్. నేనైతేనండి ఇయర్ ఎండింగ్ కల్లా నేను క్రౌన్ గా స్టార్ గా నేను 1 lakh తీసుకుని 1 కార్ తీసుకుని మా వారికి గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాను సార్. ఇంకోటి వచ్చి సార్ మహేష్ సార్, మీతో నేను రోజు ఒక ఇద్దరిని యాడ్ చేయాలని అనుకున్నాను సార్. నిజంగా ఇవాళ నేను ఇద్దరిని యాడ్ చేశాను సార్. మొన్న ఇద్దరిని యాడ్ చేశాను సార్. నేను రేపు పొద్దున్నకి 5 మెంబర్స్ అయినా యాడ్ చేస్తాను సార్. సూపర్ మేడం, సూపర్. ఆల్ ది బెస్ట్. మరి మీరు క్రౌన్ అవ్వాలంటే 6 లైన్స్ ని యాడ్ చేయాలి మేడం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జీవన్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సెషన్ అయితే ఉంది సార్. మాకు తగిలే వాళ్ళంతా మాక్సిమం -% అయితే అవుతున్నారు సార్. నేను ఫీల్డ్ లోకి వెళ్తుంటే వీళ్ళందరూ మార్చాలంటే మీరు చెప్పారు సార్, మార్చలేము సార్. ఎట్ల పరిస్థితుల్లో మార్చలేము. ఎందుకంటే వాళ్ళ వల్ల నేనైతే డిమోటివేషన్ అయిపోతున్నా సార్. అందుకని ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టేసి ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా జర్నీ చేస్తానని తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మన టీం వచ్చేసి ఈ మొదలు సిల్వర్ క్వాలిఫై అవ్వాలని 1 LOB అవ్వాలని ప్రయత్నిస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఈ రేపు నుంచి ఒక 6 మెంబర్స్ యాడ్ చేస్తాను సార్ ఖచ్చితంగా. నా లెగ్ లో మెయిన్ లెగ్ లో 6 మెంబర్స్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏ శ్రీనివాసరావు గారు అడ్మిట్ చేసుకోండి సార్. ఏ శ్రీనివాసరావు గారు. ఎస్ సరస్వతి మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. కిరణ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ సార్. ఈరోజు జూమ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది సార్. 7 రకాల వ్యక్తులు ఖచ్చితంగా మన చుట్టూనే ఉంటారు, మనతోనే కలిసి వర్క్ చేస్తున్నారు. ఎవరెవరు ఎలా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు గ్రహించి మన వర్క్ ఏ రకంగా చేయాలనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అదేవిధంగా ఈ రోజు ఈ జూమ్ సెషన్ నాతో పాటు నా టీం కి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. సూపర్ సెషన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. అదే విధంగా సార్ పివిఆర్ మహేష్ సార్, మా టీం నుంచి ఇప్పటికి 8 మెంబర్స్ యాడ్ చేశాను సార్. నేను ఇంకా ఇంకొక 10 మెంబర్స్ ని యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను సార్.
థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. నా డ్రీమ్ వచ్చి ఈ డిసెంబర్ లాస్ట్ 1 lakh ఎర్న్ చేయాలని డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఉదయ్ కిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ సార్. మీ స్టేజ్ కాకుండా ఒక కంపెనీ ప్రొఫైల్ కాకుండా మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారు అనేది ఇలా స్టేషన్ సార్. సూపర్. ఎందుకంటే నేను కూడా నా దాంట్లో ఒక గాడిదని పట్టుకుని గుర్రాలుగా ఎంత కొట్టినా గానీ గాడిద మట్టి గుర్రం కాలేదు అనేది వాళ్ళు అర్థమైపోయింది సార్. రియల్ గా వాడిని వదిలేయాల్సింది అనిపిస్తుంది. ఎందుకంటే పాపం మన నమ్ముకొని వచ్చిండు, చూద్దాం ఎన్నిసార్లు చేసినా వాడు గాడిదలాగా మిగిలిపోతుండో. ఎందుకంటే వాడు మైండ్ సెట్ మారట్లేదని ఈ రోజుతో నాకు మీ స్టేషన్ ద్వారా తెలిసిపోయింది సార్. ఎందుకంటే చాలా మంది చాలా రకాలు ఉంటారు, అందుట్లో మన మైండ్ సెట్ మార్చుకుంటే మనమే బాగుపడతాం అనేది రియల్ సార్. ఎందుకంటే మీరు ఒక చెప్పారు, పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు స్టార్ హోటల్లో పోయి కూర్చుంటే ఎలా ఉంటుంది అంటే అక్కడ గొప్ప గొప్ప మనుషులు ఉంటారు కాబట్టి, కానీ పెట్రోల్ బంక్ లో చాయ్ తాగేవాడు పక్కన బడ్డీ కొట్లు తాగితే ఇక్కడ మొత్తం వీలే ఉంటారని అర్థం చేసుకుని ఆ రోజు ఆయన పోయి అలా కోటీశ్వరుడు అయింది సార్. రియల్ సార్ అది. ఏదైనా కానీ వాళ్ళ మట్టి స్టేషన్ చాలా మా కళ్ళు తెరిపించింది. మరి మీరు అన్నట్టుగా ఎంత లెర్న్ చేస్తే అంత ఎర్న్ అవుతారు అనేది రియల్ సార్. ఎందుకంటే ఇవాళ నేను ఇద్దరు ముగ్గురు టచ్ చేసిన ఎప్పుడు ఉన్న మీటింగ్ ఎప్పుడు ఉన్న మీటింగ్ అదేగా చెప్పేది అనే ఆలోచనలు చాలా ఉంటారు, కానీ కొత్త ఉంటది. మహేష్ గారు అన్నట్టుగా స్టేషన్ వింటారు కానీ ఫీడ్బ్యాక్ లో ఎంత దొరుకుద్ది అనేది నాకు వరకే తెలుసు సార్. ఎందుకంటే ఒక టెస్ట్ మనీ వాళ్ళు దేనికి కనెక్ట్ అయ్యారు, దేని గురించి కనెక్ట్ అయ్యారని కూడా లాస్ట్ వరకు ఉంటేనే కథ మొత్తం తెలిసిద్ది అనేది రియల్ సార్ అది. ఓకే సార్. నా పేరు శ్రీనివాస్. చందు సార్ టీమ్ ప్రెస్ శరణ్ సార్ టీమ్ సార్ మాది. నేను స్టార్ కంప్లీట్ చేసుకున్నా. మరి ఈ ఇయర్ కల్లా నేను క్రౌన్ కంప్లీట్ చేసుకోవాలని మన సార్ కోరుకుంటున్నాను సార్. నా టీమ్ కి మీ బ్లెస్సింగ్ ఇవ్వాలి. అలాగే నా టీమ్ లో ఒక ముగ్గురు ఉన్నారు సార్. నేను 10 members ని యాడ్ చేద్దా. థ్యాంక్ యూ సార్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. విద్య గారు. గుడ్ మార్నింగ్ మహేష్ గారు అండ్ గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. గుడ్ మార్నింగ్ ఉదయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఏ సెషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ ఐ యామ్ విద్య. ఐఎమ్ ఫ్రమ్ అమలాపురం. సార్ మీరు ఏ సెషన్ చెప్పినా సరే చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుందండి. సో ఈ రోజు ఫీల్డ్ కి వెళ్ళాలి అన్నంత ఎనర్జీలా ఉన్నాము. సో మీ సెషన్ తో ఇంకా హైపర్ యాక్టివ్ గా అనిపిస్తుందండి. సో డే స్టార్టింగ్ మీ సెషన్ తో యాక్టివ్ అయిపోతున్నాము. అండ్ ఈ రోజు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది సార్. ఒక మైండ్ సెట్స్ బట్టి, ఒక పర్సన్ యొక్క మాటలు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు బట్టి మనం మైండ్ సెట్ అనేది క్యాచ్ చేయొచ్చు. సో ఎందుకంటే ఒకరు నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే ప్రతిదీ కూడా ఒక నెగిటివ్ మైండ్ సెట్ అని, ఇన్ టైంకి అటెండ్ అవ్వలేకపోతున్నారంటే వాళ్ళ యొక్క లేజీ తత్వం కానీ. సో ఎప్పుడు కూడా ఒక నిత్య విద్యార్థిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లెర్నింగ్ లో తీసిస్తే ఎర్న్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఎప్పుడు నేర్చుకుంటేనే మనం జీరో నాలెడ్జ్ తో మొదలెట్టినట్లయితే, స్టార్ట్ చేసినట్లయితే, సో ఖచ్చితంగా ఎప్పటికైనా సరే కొంతైనా కొంచెం డైలీ డే బై డే మీటింగ్స్ అటెండ్ అవుతూ ఇదే విధంగా జూమ్ ద్వారా అటెండ్ అయినట్లయితే, సో మీలాంటి కొంతమంది ద్వారా సెషన్ ద్వారా చాలా ఎక్కువ నాలెడ్జ్ తీసుకుంటూ, సో వన్ డే నేను కూడా సెషన్ ఇచ్చే విధంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను సార్. సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో ధీరుభాయ్ అంబానీ గారి ఎగ్జాంపుల్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఒక కాఫీ షాప్ లో ఆయన ఒక పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తున్నా సరే, ఆయన పక్కన అక్కడ 5 star హోటల్లో ఒక 5 star హోటల్లోకి వెళ్ళి అక్కడ టీ తాగి వచ్చిన అమౌంట్ అంతా అక్కడే తీసుకున్నారు. ఎందుకు ఇంతలా తీసుకున్నా, ఇతనేంటి ఎంత పిచ్చిగా ఉన్నాడు అనుకునేవారు. కానీ ఏంటంటే అతను అక్కడ వాళ్ళ యొక్క చుట్టుప్రక్కల ఉన్న రిచ్ పీపుల్ యొక్క మైండ్ సెట్ ని క్యాచ్ చేస్తూ వాళ్ళ యొక్క ఐడియాస్ తెలుసుకోవడం కోసం చేస్తారని ఎవరు ఆలోచించలేదు. సో ఇప్పుడు ఒక గ్రేట్ MNC కంపెనీలో ఈయన ఉండడం, ఈయన ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేయడం. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ ద్వారా ఏంటంటే గ్రోయింగ్ మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది చాలా ఎక్సలెంట్ గా అనిపించిందండి. సో ఆల్వేస్ ఒక గ్రోయింగ్ మైండ్ సెట్ లా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా యొక్క గోల్ వచ్చినప్పుడు ఏంటంటే అతి త్వరలో గోల్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ మంత్ లోనే. అండ్ 2 LOBs అనేది తీసుకోవాలని, ఇయర్ ఎండింగ్ కి 1 lakh plus ఇన్కమ్ తీసుకున్న తరువాతే కార్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ జూమ్ కి ఎంతమంది తీసుకొస్తున్నారు? విజయ్ గారు.
అన్మ్యూట్ చేసుకో. 6 మెంబర్స్ ని తీసుకుని రావాలని కోరుకుంటున్నాను సార్. డెఫినెట్ గా తీసుకువస్తాను సార్. మళ్ళీ రేపు కూడా హ్యాండ్ రైస్ చేసి 6 మెంబర్స్ అని ఎస్ మేడం, చెప్తాను ఆల్ సార్. ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్. గారు, లక్ష్మి గారు గుడ్ మార్నింగ్, ఉదయ్ కిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ సార్, సూపర్. సార్ ఈ రోజు మీరు ఇచ్చిన సెషన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నెగిటివ్ మైండ్ సెట్ ని ఎంత తొందరగా మనం వదిలించుకుని ముందుకు వెళ్తే అంత మంచిదని ఈ సెషన్ ద్వారా తెలియజేశారు. ఎందుకంటే మనం ఎంతో ఎనర్జెటిక్ గా మన ఫీల్డ్ లోకి వెళ్తాం. ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఈ నెగిటివ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మన ఎనర్జీని డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం ముందుగా తప్పించుకుని ముందుకెళ్తే మన ఫీల్డ్ వర్క్ కూడా స్పీడ్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం ఎంతగా పక్కన పెడితే అంత మంచిది. మంచి సెషన్ ఇచ్చారు ఈ రోజు మైండ్ సెట్ గురించి. 7 రకాల మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళ గురించి. ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి విస్టేజెన్స్ కి 100% తగులుతారు. వీళ్ళు ఎదురవుతారు. వీళ్ళు మనల్ని నెగిటివ్ చేయడానికి ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ మనం పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. చాలా మంది మీరు చెప్పిన సెషన్ లో ఏంటంటే నాకు తెలుసు, నాకు మీటింగ్స్ రోజు ఒకే మీటింగ్ కదా, ప్రతి వారం ఇదే మీటింగ్, ప్రతి వారం ఇదే సబ్జెక్ట్ చెప్తారు, ప్రతి వారం ఇదే ప్లాన్ చెప్తారు కానీ విధానం. కానీ ఆ వ్యక్తులకు ఆ ప్లాన్ చెప్పడం రాదు, ఆ ప్రొడక్ట్ గురించి చెప్పడం రాదు. అసలు 8% కి ఎంత పీవీ ఎంత పీవీ చేస్తే 8% అవుతారన్న అవగాహన కూడా బ్రాంచ్ డైరెక్టర్లకు ఈ రోజుని వర్క్ చేస్తున్నారు. వాళ్ళ మీటింగ్స్ రాకపోవడం వల్ల. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నేర్చుకోవాలి, నేర్పించాలి. మనం ఎంత ఎదిగినా కానీ నేర్చుకునేది చాలా ఉంది. నెట్వర్క్ లో చాలా సబ్జెక్ట్ ఉంది. దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలని జూమ్ లో ఉన్న అందరికి వ్యక్తులకి, లీడర్స్ కి తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీరు ఇచ్చిన సెషన్ కి అద్భుతమైన సెషన్ ఇచ్చారు. మీ అవకాశం ఇచ్చిన మహేష్ పి గారికి, లక్ష్మి గారికి, ఉదయ్ కిరణ్ గారికి నా ధన్యవాదాలు. మార్నింగ్ జూమ్ కి థ్యాంక్ యూ ఎంతమంది తీసుకొస్తున్నారు సార్ ఇప్పుడు? సార్. ఈ రోజు యాక్చువల్ గా 13 మంది వచ్చారు. 20 నెంబర్స్ యాడ్ చేయడానికి మాక్సిమం నా ఎఫర్ట్స్ మొత్తం పెడతాను సార్. ప్రయత్నించను, డిసైడ్ అయ్యే చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. నవ్య గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సెషన్ అయితే చాలా బాగుంది సార్. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని తాడేపల్లి చూసాను సార్. అక్కడ కూడా మీరు మీ టెస్ట్ మోనియల్ చెప్పినప్పుడు నేను విన్నాను సార్. అప్పుడు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. నిజంగా ఈ రోజు సెషన్ అయితే చాలా అద్భుతం. ఎందుకంటే నిజంగా ఈ ఫీల్డ్ లో చాలా మంది మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మనకు దొరుకుతారు. మెయిన్ వాళ్ళకంటే మన మైండ్ సెట్ ఎలా ఉన్నది అన్నది కూడా మనకు అర్థమవుద్దండి. నా వరకైతే నేను నిజంగా గోయింగ్ మైండ్ సెట్ లో ఉన్నాను. కానీ అప్పుడప్పుడు వెనకాల ఉన్న టీమ్ ని ఆలోచించడంలో కొంతవరకు లేజీ మైండ్ సెట్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటున్నాను. సో ముందు నా మైండ్ సెట్ నేను మార్చుకోవాలి. అలాగే ప్రతి మీటింగ్, నా టీం ని మీటింగ్ రమ్మన్న ప్రతిసారి కూడా తెలిసింది సేమ్ అదే సిచ్యువేషన్ సార్. మీటింగ్ ప్రతిసారి వింటున్నాం కదా, ఎప్పుడు చెప్పే ప్లానే కదా అనేసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటున్నారు. అయినప్పటికీ కూడా నేనైతే మాత్రం మానకూడదు, మీటింగ్ కి వెళ్ళాలి. వెళ్తేనే కదా నా అప్లైనర్ కూడా ఏం చెప్తున్నారంటే ప్రతి మీటింగ్ లో మీరు కనిపించండి, మీరు కనిపిస్తేనే మీ టీం మోటివేషన్ వస్తుంది. ఎవరు వచ్చినా రాకపోయినా మీరు గెలవాలనుకుంటున్నారు కాబట్టి మీరు రండి మేడం అని చెప్పడంతో నేను ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నాను సార్. అలా అవడం వల్ల ఏంటంటే చాలా విషయాలు ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క పాయింట్ ఖచ్చితంగా నాకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి నేను కొంతవరకు చేంజ్ అవుతున్నాను. అలాగే ఇంకేంటంటే నా టీంలో ఎలాంటి మైండ్ సెట్ ఉన్నారు అన్నది నాకు కూడా అర్థమైంది. ఎవరిని విడిచిపెట్టాలి, ఎవరితో కొనసాగాలి అన్న విషయం కూడా చాలా బాగా అర్థం చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపు ఈ రోజు జూమ్ లో అయితే 2 మెంబర్స్ ఉన్నారు సార్ నా టీం నుంచి. రేపు కంపల్సరీ 6 మెంబర్స్ ఆర్ 7 మెంబర్స్ తీసుకొస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ నెంబర్ ఎవరైతే చెప్తున్నారో ఆ నెంబర్ మీరే తీసుకోవాలి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జేకే టీం అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీరు ఇచ్చిన సెషన్ సూపర్ సార్. ఎందుకంటే ఈ రోజు వరకు ఉన్నాయి, నేను స్టార్టింగ్ లెవెల్స్ లోనే ఉన్నాను. ఇంకా ఏదైతే మీరు ఇచ్చినటువంటి 7 స్టెప్స్ ఉన్నాయో మన సిస్టమ్ కి మన ఖచ్చితంగా అడిక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఈ యొక్క మైండ్ సెట్ లోనే ఉంది. సో ఇదే విషయాన్ని నేను సునీల్ కుమార్ సాహు సారు నేను స్టార్టింగ్ డే ఖమ్మం వచ్చిన రోజు
నాకు తొండ శ్రీనివాస్ సారు షావు సార్ని పరిచయం చేశారు. సార్ ఒకటే చెప్పారు, సార్ ఇది మైండ్ సెట్ బిజినెస్, మీరు ఏదైతే ఆలోచిస్తారో ఖచ్చితంగా దావేలోనే వెళ్తారు. మీరు ఏదైతే ఆలోచించి నేను ఇలా అవ్వాలి, ఇలా చెప్పాలి అనే ఉద్దేశంలో మీరు ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ ని మార్చుకోగలుగుతారో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్ అని ఆ రోజు చెప్పిన విషయం మరొకసారి మీ మీటింగ్ ద్వారా నాకు ప్రూవ్ అయింది సార్. సో థ్యాంక్ యూ సార్, మళ్ళీ ఒకసారి గుర్తు చేసినందుకు. సో నా టీంలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా నేను పదే పదే ఇదే విషయం ఉన్నాను. కాబట్టి ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తుల్ని మార్చుకోవడానికి మారతారు అనే ఉద్దేశంతో ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేద్దాం సార్. ఒకవేళ అవ్వని పక్షంలో వదిలేద్దాం. ఎందుకంటే మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని ఒకేసారి వదిలేయకుండా 1-2 అవకాశాలు ఇచ్చి తర్వాత మార్చుకుందాం అనే ఆలోచన నాది సార్. సో థ్యాంక్ యూ సార్. నేనైతే ప్రస్తుతానికి ఒకరిని అటెండ్ అవుతున్నాను. ఇంకొక 2-3 అటెండ్ అవడానికి రేపటి నుంచి నా ప్రయత్నం నేను చేస్తాను సార్. మహేష్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా సార్, థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి గారు అన్ని చేసుకోండి. ఎస్ శ్రీలక్ష్మి గారు, మేడం శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మేడం మాట్లాడండి శ్రీలక్ష్మి. నమస్తే ఉదయకరణ్ సార్, మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది. అందులో అయితే నిజంగా అంతమంది 6 కూడా మైండ్ సెట్ ఇలాగ ఉంటాయి. ఆ మైండ్ సెట్ తో మేము పళ్ళపోతున్నాం. ఇక్కడ మేము కూడా మార్చినాకే చూస్తున్నాం. ప్రతిసారి ఎవరికొరకు వెళ్ళి వాళ్ళకి చెప్పడం, వాళ్ళేమో ఇంకోళ్ళు వచ్చి చెడగొట్టడం ఇలాగా ఉంటున్నాయి. అలాగే మన టీంలో కూడా కొంతమంది మీటింగ్ వస్తామని చెప్పి నెగ్లెక్ట్ చేయడం అలా కూడా జరుగుతుంది సార్. కానీ మీరు చెప్పినైతే మాత్రం అక్షరాల అలా వదిలేసి కొత్త వాళ్ళని మళ్ళీ ఫామ్ చేసుకోవడం మంచిదనేసి మేము కూడా అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సెషన్ ఇచ్చినందుకు. మేడం రేపు ఎంతమంది తీసుకొస్తున్నారు? రేపు ఒకరిని ఏర్పాటు చేస్తాం సార్. 100% యాడ్ చేస్తే మీరు తొందరగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు మేడం. మనం ఒక్కరు వస్తే ఏమి కావండి, జస్ట్ మనం పాజిటివ్గా ఉంటాం. మన కింద ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సంజయ్, లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నా సార్. అవునా మేడం, సూపర్. మీ సెషన్ అంటే చెప్పట్లేదు. మేడం చెప్పండి. చెప్పండి, వినిపిస్తుంది. ఉదయకరణ్ సార్, చెప్పండి మేడం, చెప్పండి. గారు 7 steps 7 mistakes ఎంత బాగుంటాయో మీరు చెప్పిన ఈ 7 points కూడా చాలా బాగున్నాయి సార్. నిజంగా నెగిటివ్ పీపుల్ అనేది ప్రతి ఒక్కళ్ళకి మనం వెస్టేజ్ లో జాయిన్ ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య ఇది. ఎందుకంటే మొన్న బూట్ క్యాంప్ లో ఎంఎస్ఆర్ సార్ చెప్పారు, ఎవరో ఒక పర్సన్ ఎదురయ్యి తన గురించి ఇలా చెప్తుంటే వెస్టేజ్ గురించి నువ్వేం సంపాదిస్తున్నారంటే దీని గురించి డిస్కషన్ పెట్టుకోవడం వల్ల మనకు ఒక్క పాయింట్ కూడా కలిసి రాదని నేను వదిలేసాను అన్నారు. అలాగే నిన్న దాదాపు 10 members చెప్తే అందులో 9 members బాగానే ఉన్నా లాస్ట్ ఎండింగ్ లో రాత్రి 9కి ఒక పర్సన్ అయితే నెగిటివ్ పర్సన్ తగిలి ఇలాంటి విషయాలకి మా అబ్బాయి వెళ్ళొద్దు అన్నాడు. మీ అబ్బాయి ఏం చేస్తాడు సార్ అంటే డాక్టర్ అంట, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్. నువ్వు జోలికి వెళ్ళొద్దు అని అన్నాడంట. ఇలాంటి జోలికి వెళ్ళొద్దు అని అంటే నాకు అప్పుడు అనిపించింది ఇంకా దీంతో డిస్కషన్ పెట్టుకోవడం అనవసరం అని అనిపించింది. నిజంగా మీరు చెప్పినవన్నీ 100% కరెక్ట్ సార్. ఎందుకంటే మన ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళతోటి మనం టైం వేస్ట్ చేసుకోవడం కంటే నెక్స్ట్ గా వెళ్ళడం బెటర్. ఇంకా మీ సెషన్ వచ్చేటప్పటికి మనం ఇంకా చెప్పాల్సింది ఏం లేదు సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ప్రతి సెషన్ లో కూడా కొత్తదనం అనేది మీరు చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇదివరకు మా టాపిక్ వచ్చిందన్న మాట అయితే ఏమీ లేదు. కొత్త కొత్త టాపిక్స్, కొత్త కొత్త పీపీటీలు తయారు చేసుకుని చాలా బాగా చెప్తారు సార్. మీరు నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉంటారు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జూమ్ కి అటెండ్ చేస్తున్నాం సార్, కాబట్టి అంత ఓపిక గా ఉండలేకపోతున్నారు చివరి వరకు. అయితే రేపు 6 members ని యాడ్ చేస్తాను. లాస్ట్ లో ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళతో కనీసం మీకు గుడ్ మార్నింగ్ అయినా సరే నేను చెప్పేస్తాను సార్. నాకు గుడ్ మార్నింగ్ చెప్పకపోయినా పర్లేదు మేడం. జూమ్ కి వస్తే మాత్రం అందరూ డెవలప్ అవుతారు. అది మాకు ఆలోచన. ఓకేనా మేడం? అదే సార్, చివరి వరకు ఫీడ్బ్యాక్ అంటే మనకి ఇంకా నయమే కదా సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. సంజయ్ గారు మాట్లాడండి. మేడం సంజయ్ గారు. సార్ మహేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఉదయ్ కిరణ్ మేడం, సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ నేను హరీష్ మార్కెట్ సార్ టీమ్ సార్ జాయిన్ నుంచి క్వాలిఫై అయ్యాను సార్. అండ్ సార్ టుడే సెషన్ చాలా ఎక్సలెంట్ గా అండ్ మోటివేషనల్ గా ఉంది సార్. అండ్ అంటే మనం బయటికి ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ నెగిటివ్ మైండ్స్ ని మనము ఇంకా వాళ్ళకి పదే పదే చెప్పే కంటే వాళ్ళని విడిచిపెట్టేయాలి అని అనిపించింది టుడే సెషన్. నెక్స్ట్ ఎవరైతే పాజిటివ్నెస్ ఉంటారో వాళ్ళతోనే మనం మూవ్ ఆన్ అవ్వాలి అనేసి నాకు అనిపించింది సార్. నేను నేర్చుకున్నాను. అండ్ నా మైండ్ సెట్ వచ్చేసి గ్రోయింగ్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. అండ్ సమ్ టైమ్స్ నెగిటివ్ వచ్చేసి కొంచెం లేజినెస్ ఉంది. బట్ అది నేను రెక్టిఫై చేసుకోవాలి అండ్ ఇంకొంచెము డెవలప్ అవ్వాలి అని అనుకుంటున్నాను సార్. ఈ సెషన్ ద్వారా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపు మార్నింగ్ ఎంతమంది తీసుకొస్తుంది సార్ యాక్చువల్లీ అంటే నాకు టీమ్ చాలా తక్కువ ఉంది. నేను అట్లీస్ట్ 2 మెంబర్స్ అయినా తీసుకొద్దామని ట్రై థ్యాంక్ యూ మేడం. అంటే చేస్తాను. టీం తక్కువ ఉందని అంటున్నారంటే టీం పెంచుకోవడానికి కొత్త వాళ్ళు రావాలంటే మనం జూమ్ పెడితే ఎక్కడికి రావాలి. మోటివేషన్ చేస్తాను. ఈవెన్ స్టేటస్ లో నా ఫోన్ కూడా అంత వెస్టేజే ఉంటది. బట్ నేను అప్డేట్ అయినంతగా వాళ్ళు వినలేకపోతున్నారు. బట్ నేను ట్రై చేస్తాను సార్. నేనైతే స్ట్రాంగ్ గా నిలబడతాను సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యశోద గారు అడ్మిట్ చేసుకోండి. యశోద గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ ఉదయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం, చెప్పండి. మేము ఇంకొన్ని జాయిన్ అయ్యి నుంచి ఇలా తీసుకుంటున్నాం సార్. అలాగే జాయిన్ చేస్తున్నాము. అలాగే చాలా మంది చాలా బాగున్నాయి అంటున్నారు. అలాగే మేము ఇలాగా మాకు దగ్గర తెలిసిన వాళ్ళకి అవి కూడా చెప్తున్నాం సార్. వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవుతాం, ఇందులో తీసుకుంటాం అయ్యి అంటున్నారు. వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసి ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలనేసి నాకు ఒక ఐడియా సార్. ఓకే మేడం, సూపర్. తొందరగా పాజిటివ్ డైలీ జూమ్కి వచ్చి ఎక్కువ మందిని యాడ్ చేస్తూ ముందుకెళ్ళాలి మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. నాగలక్ష్మి గారు చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ ఉదయ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మిషన్ అయితే సూపర్ సార్, చాలా బాగుంది. 7 మిస్టేక్స్ 7 స్టెప్స్ లాగా 7 మైండ్ సెట్స్ తీసుకొచ్చారు ఈ రోజు. ఈ 7 మైండ్ సెట్స్ కూడా నేను నా టీంలో 1 year లో చూసేస్తాను సార్. డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్స్. వాళ్ళతో ఎవరితో జర్నీ చేయాలో ఎవరితో చేయకూడదు అనేది నాకు ఈ రోజు క్లారిటీ వచ్చింది సార్. కొంతమంది ఎప్పటికైనా మారుతారు జూమ్ ద్వారా, సిఎన్టీ ద్వారా, ఈ పెద్ద ఈవెంట్స్ ద్వారా మారుతారు అనుకున్నాను. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టాలో ఎవరితో జర్నీ చేయాలనేది నాకు క్లారిటీ వచ్చింది సార్ ఈ రోజు సెషన్ తోటి. చాలా ఎక్సలెంట్ సార్. మనకి వీళ్ళతోటి ఉంటే మనం మారిపోతామేమో అనేది క్లారిటీ అయిపోయింది. ఇలాంటి జూమ్ సెషన్స్ లో మనకి చాలా నేర్చుకోవచ్చు. రెగ్యులర్ గా కండక్ట్ చేయడం మహేష్ సార్ కి చాలా థ్యాంక్స్ సార్. మహేష్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్రెడీ మా వాళ్ళు ఒక 5 numbers వస్తున్నారు సార్. కానీ ఎండింగ్ దాకా ఉండట్లేదు. డ్యూటీ టైం అయిపోతుందని వెళ్ళిపోతున్నారు. సెషన్ అయిపోగానే ఫీడ్బ్యాక్ దాకా ఉండట్లేదు. ఓకే మేడం. అందరూ వర్కింగ్ వస్తున్నారు సార్. కరోనా లేదా అసిస్టెంట్ కరోనా ఉండిపోతారు. లేదు సార్, వస్తున్నారు. డ్యూటీ టైం అయిపోతుందని. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాజ్యలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ లక్ష్మి మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వినయ్
కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీ సెక్షన్ చాలా బాగుంది సార్. నేను మీ సెక్షన్ సెకండ్ టైం వింటున్నాను. ఫస్ట్ టైం అది మీటింగ్ గురించి చెప్పారు. అది ఎంత ఇంపార్టెంట్, ఇది కూడా అంత ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మేము న్యూ జాయిన్ కదా సార్. మీరు సెక్షన్ ఎలా ఉంటుందంటే సార్ 5% అర్థమవుతుంది, యూసీడీ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అంటే మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది సార్. 5% వాళ్ళంటే అరే అమ్మో మనం వచ్చాము ఎలా చేయాలని భయపడే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు కూడా చెప్తారు, మీరు వరి అవ్వకండి, మనకు పాజిటివ్ వాళ్ళని పట్టుకోండి అన్నంతగా అంత క్లారిటీగా చెప్పారు. చాలా బాగుంది సార్. అంటే న్యూ జాయిన్ వాళ్ళకి కొంచెం కంగారు ఉంటాయి కదా సార్. హోమ్ మీటింగ్కి వెళ్ళాలన్న వాళ్ళు కూడా కొందరు ఏంటంటే ప్రెజెంటేషన్ బాగుంటది, కొందరు ఏంటంటే బాగా విన్నారు అనుకుంటారు, ఎవరొకరు వచ్చి చెప్తారు, మళ్ళీ వాళ్ళు అవుట్ అయిపోతారు. అబ్బా ఇలా కూడా ఉంటారా డౌట్ ఉన్న వాళ్ళకందరికీ ఇది బాగా అర్థమైంది సార్. చాలా బాగుంది సార్. కాకపోతే ఎదుటి వాళ్ళ సెక్షన్ ఏమో కానీ నా మైండ్ ఏంటనేసి నన్ను నేను చెక్ చేస్తున్నాను సార్. అలా అన్ని ప్రతిదీ బాగుంది సార్. మీ సెక్షన్ బాగుంది సార్. మహేష్ సార్ ఇవాళ అయితే జూమ్ కి 1% వచ్చారు, నేను న్యూ జాయిన్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఒక 2-3 నెంబర్స్ అయితే నేను కనెక్ట్ చేస్తాను సార్. ఎస్ మేడం. నేను నెక్స్ట్ మంత్ కి డైరెక్టర్ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు అడ్మిట్ చేసుకున్నారు. విజయలక్ష్మి గారు. ఎస్ వైవిఆర్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉదయ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ మీరు చెప్పిన ఇవాళ అసెట్ల గురించి మైండ్ బ్లోయింగ్ సార్. వాస్తవంగా ఎక్సలెంట్ సార్. ఈ మైండ్ సెట్లలో ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని మనం పట్టుకోవాలి, ఎవరిని వదిలేయాలి, ఎవరిని పట్టుకుంటే వాళ్ళు మన మైండ్ సెట్ లోకి అంటే గ్రోయింగ్ మైండ్ సెట్ అండ్ మెచ్యూర్ మైండ్ సెట్ లోకి రావడానికి వీలు అవుతుంది అనేది, మీరు ఎవరిని పట్టుకుంటారు, ఎవరు ఎలా చేస్తారు అనేది చెప్పినటువంటి విధానం అయితే చాలా చాలా బాగుంది సార్. నేను ప్రతి ఒక్క పాయింట్ నేను రాసుకున్నా సార్. స్మాల్, నేరో, నెగిటివ్, బిగ్, లేజీ, గ్రోయింగ్, మెచ్యూర్డ్, గ్రోయింగ్ అండ్ మెచ్యూర్డ్, ఇవన్నీ కూడా నేను పాయింట్ టు పాయింట్ మీరు చెప్పినట్టుగా రాసుకున్నాను సార్. ఎక్సలెంట్ సార్ ఇది. అట్లాగే మీరు చెప్పినటువంటి చివరిలో చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ మైండ్ సెట్ అని కూడా చెప్పారు సార్. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అన్నారు, కానీ చేంజ్ యువర్ లైఫ్ కావడానికి చేంజ్ యువర్ మైండ్ సెట్. మైండ్ సెట్ అనేది అది మీరు 7 మైండ్ సెట్ అని చెప్పారు కదా సార్. ఇది కూడా అంటే మైండ్ సెట్ లలో ఉన్నటువంటి విధానాలతో పాటుగా ఇదొక మైండ్ సెట్ ని మీరు జోడించుకుంటారని చెప్పేసి మనం చేసుకుంటాను సార్. చేంజ్ యువర్ మైండ్ సెట్ ని. థ్యాంక్ యూ సార్. నేను కొండమల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. వైవిఆర్ సార్, వై వెంకటేశ్వర్లు. థ్యాంక్ యూ సార్. జూమ్ కి ఎంతమంది తీసుకొస్తున్నారు సార్? సార్ నేను డైలీ 5 మెంబర్స్ తీసుకొస్తున్నాను సార్. రేపటి నుండి ఖచ్చితంగా ఒక్కొక్కరిని పెంచుకుంటూ పోవడానికి నా కృషి ఖచ్చితంగా చేస్తాను సార్. ప్రజెంట్ అయితే 5 ఉన్నారు సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎం విజయలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. సాయి సుధా గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ ఉదయ్ కిరణ్ సార్. మేడం. నా పేరు సాయి సుధా అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. విజయలక్ష్మి మేడం టీం అండి. నేను ఈ రోజు సెక్షన్ లో నేర్చుకున్నది ఏంటంటే మనతో ఎవరు వస్తారో వాళ్ళతోనే నడాలని నేను నేర్చుకున్నాను సార్. అవట్లేదు అంటే వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళతో ఇప్పుడు దాకా వాళ్ళని పట్టుకొనే ఉన్నాను, మీరు ముందుకెళ్ళండి అనేసి. కానీ ఇప్పుడు నేను మైండ్ లో నేను పెట్టుకున్నాను అంటే మనతో ఎవరైతే నడుస్తారో, ఎవరైతే ఇందులోని బాగా ముందుకెళ్తాము అనేసి మైండ్ పెట్టుకుంటారో వాళ్ళతోనే ఉండాలని నేను నిర్ణయించుకున్నాను సార్. రేపు మహేష్ సార్, నేనైతే రేపు ఇద్దరిని న్యూ మెంబర్ ని మట్టుకు నేను జూమ్ లో జాయిన్ చేస్తాను సార్. ఇదైతే పక్కా సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గురుస్వామి గారు అడ్మిట్ చేసుకోండి సార్. గురుస్వామి గారు. గురుస్వామి గారు. ఓకే. సుజయ్ గారు అడ్మిట్ చేసుకోండి.
మేడం సుజీ సార్ గారు. గుడ్ సార్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ సార్. మార్నింగ్ మేడం. ఉదయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నేను సుజ్ఞాన అబ్రహాం అండి, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను సార్, క్రౌన్ డైరెక్టర్ సార్. సార్ మీరు చెప్పిన 7 పాయింట్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్. మేము ఇందిరాదేవి మేడం గారి టీం సార్, మా అప్లైనర్ ఇందిరాదేవి గారు. ఇందిరా మేడం గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు, ఉదయ్ సార్ భీమవరం మీటింగ్ చేస్తున్నారండి, లేడీస్ చాలా మంది గ్యాదర్ అవుతున్నారు మేడం అని చెప్పి అంటూ ఉండేవారు. ఎందుకని అంతమంది జాయిన్ అవుతున్నారు అంటే ఈరోజు సెషన్ లో సార్ వీళ్ళకి ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు సార్. అంత ఎక్సలెంట్ గా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు సార్, చాలా సూపర్ సార్. అయితే మా టీమ్ లో చాలా మంది ఎలాంటి మైండ్స్ సెట్లు ఉన్న వాళ్ళని చాలా మందిని చూసి అయితే ఏంటి సార్, ఒక్క పాయింట్ అండి. మరి నేను న్యూగా జాయిన్ అయినప్పుడు మా అపార్ట్మెంట్ లో చాలా మందిని యాడ్ చేయడం జరిగింది సార్. ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది మళ్ళీ వాళ్ళు నాకు వెనక్కి తిరిగి ఇచ్చేసారు. ఎందుకంటే వీళ్ళు మనము కింద చేస్తా ఉంటే వీళ్ళు బాగుపడిపోతారు, వీళ్ళని ఎలా అయినా సరే ఎదగనివ్వకూడదు, ఎవరితోటి ఏమీ వాడించకూడదు అని చెప్పి మేము ఉండే అపార్ట్మెంట్ లో కనీసం ఒక్కళ్ళు కూడా ప్రొడక్ట్ వాడేవాళ్ళు లేరు సార్. సార్ నేను సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఒక 4-5 కూర్చుని నా గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే ఏదో బిజినెస్ అంట వెళ్ళిపోతుంది, వెస్టేజ్ అని, అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు. సడన్ గా నేను వెళ్ళేసరికి టాపిక్ డైవర్ట్ చేసి అదే ఏమీ లేదు, నువ్వు కనిపించట్లేదు అని మాట్లాడుకుంటున్నాం అనేసి అన్నారు. ఈ రోజు చెప్పిన మాటను బట్టి మీరు అన్నారు కదా సార్, కండల్లో బలం ఉంటే సఫాయిగా మిగిలిపోతావేమో అని అన్నారు కదా సార్. వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్ బట్టి వాళ్ళు అలా బలమున్న వారిగా మిగిలిపోతారేమో కానీ సార్, నేను నా ఆలోచనలు నా మైండ్ సెట్ మార్చుకున్నాను కాబట్టి నేను ఒక రాణిలాగా ఈ అపార్ట్మెంట్ లో ఈ ఇయర్ ఎండింగ్ కి చూపించాలని కసిగా వర్క్ చేస్తున్నాను సార్. మరి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఎలాంటి సెషన్స్ ఎన్నో విని అందరి మైండ్ సెట్లు అంటే మారే వాళ్ళ మైండ్ సెట్లు మార్చి, మారిన వాళ్ళని వీళ్ళు ఇంకా ఇంతే మన సక్సెస్ ద్వారానే వీళ్ళకి చూపించాలన్న ఏమితో వర్క్ చేస్తున్నా సార్. మా హస్బెండ్ నేను కూడా ఆల్రెడీ జూమ్ మీట్లోకి వెళ్ళిపోయింది మేడం సుజాత గారు, సుజీ గారు. థ్యాంక్ యూ మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్ గురుస్వామి గారు అడ్మిట్ చేసుకోండి సార్. గురుస్వామి గారు సార్, గురుస్వామి గారు మీట్లో ఉంది, అడ్మిట్ చేసుకోండి. సత్యనారాయణ గారు, నారాయణం గారు నారాయణం గారు అడ్మిట్ చేసుకోండి. ఎస్ హాయ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. సార్ చెప్పారు కదా, సో టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ అవి మన రియల్ టైంలో మన ఇంట్లో నుంచే చూస్తుంటాం సార్. యాక్చువల్ గా నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ నచ్చి నేను స్టార్ట్ చేశాను. ఈవెన్ మా హస్బెండ్ ఇంకా నమ్మలేదు. నేను ఏదైనా చెప్పినప్పుడు కూడా తను కూడా నెగిటివ్ మైండ్ సెట్ తో మాట్లాడుతుంటారు. నా ఉద్దేశం ఏంటంటే చేంజ్ అనేది మన ఇంట్లో నుంచి రావాలి. వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు మనం ఎంతవరకైనా వెళ్ళడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. సో నెగిటివ్ మైండ్ సెట్ అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా బాగా విన్నట్టే ఉంటారు సార్. లాస్ట్ టైం 26 జరిగింది కదా సార్ మీటింగ్. ఆ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది వస్తానని చెప్పి, ఫైనల్ గా మా హస్బెండ్ వద్దన్నారు. ఇలాంటి టైప్ ఆఫ్ రీజన్స్ మనం మోస్ట్ వింటుంటాము ఉంటారు. సో సార్ చెప్పిన పాయింట్స్ ని బేస్ చేసుకొని ఇలాంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్ ని నేను చేంజ్ చేయగలుగుతాను, అంతవరకు నా ప్రయత్నం చేస్తాను సార్. ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ లో సక్సెస్ అవడానికి నా వంతు ప్రయత్నం 100% చేస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. మై అప్లైనర్ దేవసేన మేడం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద సెషన్ సార్. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సార్. సార్ మార్నింగ్ జూమ్ యాడ్ చేస్తున్నారా సార్? నేను రీసెంట్ గానే స్టార్ట్ అయ్యాను సార్. సో నేను టీమ్ ని బిల్డ్ చేసి నా టీం అందరినీ ఖచ్చితంగా తీసుకొని వస్తాను సార్. నాకు ఆ కాన్ఫిడెంట్ అయితే ఉంది. అంత ఎనర్జీ అనేది ద్వారా నేను తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గురుస్వామి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్? బాగున్నాను. ముందు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నిజంగా ఈ ఏజ్ లో మీరు ఒక మంచి చెక్నే కాదు, ఒక మంచి కార్ లాంచ్ చేశారు. సో అదే రోజు నేను వేరే ఊర్లో బట్ కాకపోతే నేను రాలేకపోయాను. సో టీమ్ అందరి తరఫున వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంకా లగ్జరీ కార్ కూడా తీయాలి, మంచి పొజిషన్. థ్యాంక్ యూ సార్. మీరు పంపించారు కదా సార్ ఒకసారి, సార్ ఆ సార్ లో చూసా సార్ మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. సార్ జూమ్ లో ఉన్న వారందరికీ నమస్తే అండి. మరి ఈ రోజు సార్ ఇచ్చిన సెషన్ చాలా అయిందండి. ఎందుకంటే మైండ్ సెట్ ఒకటే ఉంటుంది అనుకుంటున్నా, కానీ నేను 7 అనుకోలేదు. కానీ మరి 7 గురించి చెప్పారు. వీటిలో ఒకటి ఏంటంటే ఎవరు చెప్పినా నమ్మి వినేది మంచి మైండ్ సెట్ అని నేను అనుకుంటాను. రెండోది ఏంటంటే నాకు తప్ప ఎవరు లేరు, నేనే బాగా చెప్పిన అనుకునే వారిని కూడా చూశాను. కానీ సార్ చెప్పిన సెషన్ నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే వినేవారే కావాలి, తెలుసు నాకు తెలుసు అనుకునే వారిని కాదు. ఎందుకంటే మనం చెప్పి వెళ్తే ఎంత లెక్క వెళ్ళగలం. నాకు తెలుసు అనుకుని వెళ్తే చాలా దూరం వెళ్ళాలని చెప్తున్నాను. నేను నా పిల్లలు వచ్చేసి స్టార్ డైరెక్టర్. నేను కారు కూడా మొన్న 25వ తారీఖు లాంచ్ చేశానండి. ఎందుకు చేశానంటే నేను మా అప్లయన్స్ మరి సూపర్ అప్లయన్ మా రత్నశేఖర్ గారండి. మా అప్లయన్ వచ్చేసి పి ప్రసన్నరావు గారండి. మరి వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నేను నడుచుకుంటూ వెళ్తే టీంను కూడా చాలా బిల్డ్ చేయగలిగాను. మరి ఆ టీం కూడా మా అందరి మాటలని మరి నా డౌన్ లైన్ లో కూడా ఒక మేడం కార్ తీశారు, లక్ష్మి మేడం కార్ తీశాను. ఇంకా తీయడానికి రెడీగా ఉన్నారు మా టీంలో. మరి చెప్పింది వినుకుంటూ వెళ్తే ఎంత లెక్కని వెళ్ళగలండి. గుడ్ మార్నింగ్ వెస్టీస్, గుడ్ మార్నింగ్, ఆల్ ది బెస్ట్. మార్నింగ్ జూమ్ కి ఎంతమంది తీసుకొస్తున్నారు సార్? మేము 3 అయితే అటెండ్ అవుతాము. మా 6లో ఆ 3 ఇంకా మిగిలిన వారిని కూడా అటెండ్ చేస్తాను సార్. తొందరగా క్రౌన్ కూడా కావాలి కాబట్టి ఆన్లైన్ స్టాల్ కావచ్చు. 3 తీసుకొస్తే స్టార్ అయిపోయిన కార్ వచ్చింది, ఇంకొక 3 తీసుకొస్తే క్రౌన్ అయిపోతారు. థ్యాంక్ యూ సార్. సరే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శివరామకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ పివిఆర్ మహేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉదయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా అద్భుతంగా ఉంది సెషన్ ఈ రోజు. నీ కండల్లో బలం ఉంటే సిపాయిగా మిగిలిపోతావు, అదే నీ ఆలోచనలో బలం ఉంటే రాజు ఈ ప్రపంచాన్ని వెళ్తామని చెప్పి అద్భుతమైన వాడండి. నాకు చాలా ఇన్స్పిరేషన్ లీడర్లో ఒకరైనటువంటి ఉదయ్ గారండి. ఎందుకంటే నేను యూనివర్స్ ఏది ఇస్తే అదే వస్తుంది అనుకుంటారు. అలాగే మొన్న నాకు కామెంట్ క్యాంప్ ముందు లాంచ్ చేసామండి. నేను 100 లీటర్లు ఉండాలని ఒక యూనివర్స్కి ఒక సంకేతం ఇచ్చానండి. దాని గురించి ప్రతి ఒక్క లీటర్ కూడా నాకు కార్ లాంచ్కి రావడం జరిగింది. అలాగే సుబ్బయ్య శెట్టి గారి చేత కార్ లాంచ్ జరిగింది. నేను జనవరి కల్లా 2025 జనవరి కల్లా నా టీంలో 15 కార్లు లాంచ్ అవుతున్నాయండి. ఒక టీంలో 10 మంది స్టార్ డేటలు తయారవుతున్నారు సార్. అది బిల్డ్ అవుతుంది. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సిటీకి, అలాగే ఈ రోజున నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పివిఆర్ మహేష్ గారికి, ఎంతో మందిని ఎడ్యుకేట్ చేస్తున్న పివిఆర్ మహేష్ గారికి, పివి లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందన. నా డ్రీమ్ ఏంటంటే 2025 నాటికి 2 సంవత్సరాల్లో 5 కోట్లు సంపాదించాలని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని గోల్ వేయించుకుని పనిచేస్తున్నాను సార్. విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ సార్. ఆల్ ది బెస్ట్. జూమ్ కి ఎంతమంది తీసుకొస్తారు చెప్పండి. 15 మెంబర్స్ సార్. 15 మంది వస్తున్నారు సార్. సూపర్ సార్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. కంపల్సరీ. yes sir. మేడం నమాజీ గారు అన్మ్యూట్ చేసుకోండి ఫాస్ట్ గా. అండ్ లక్ష్మి గారు. అండ్ అమ్మాజీ గారు. ఎస్ లీడర్స్. మరి గుడ్ మార్నింగ్ వెస్టీస్. లక్ష్మి గారు మాట్లాడండి ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా వచ్చేసి సరస్వతి మేడం శివాజీ సార్ మాది. ఓకే. నేను అంటే ఫస్ట్ టైం మాట్లాడడం సార్ నేను జూమ్ లో. కానీ
సార్ చెప్పిన పాయింట్ కూడా చాలా బాగా చెప్పారు సార్. నేను బ్రాంజ్ డైరెక్టర్ సార్. సిల్వర్ కి ట్రై చేస్తున్నాను సార్ నేను. నేను పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తాను సార్. సార్ చెప్పింది ప్రతి పాయింట్ కూడా అంటే ప్రతిది కూడా ఎదురవుతుంది మాకైతే మాత్రం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నాకైతే జూమ్ మీటింగ్ వినాలి, ఖచ్చితంగా నేను మాట్లాడాలని నేను ట్రై చేస్తాను సార్. కానీ వర్క్ వల్ల నాకు ఇంటికి రావడం వల్ల నాకు అవ్వట్లేదు సార్. కానీ ఎలా అయినా సరే వదలకూడదు, ఖచ్చితంగా వినాలి జూమ్ మీటింగ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. చాలా బాగా చెప్తున్నారు సార్ జూమ్ మీటింగ్ లో అయితే మాత్రం. ఖచ్చితంగా అంటే ఏం చేసినా సరే వెస్టేజ్ లో చెయ్యాలి అన్న పట్టుదల అయితే మాత్రం చాలా కసిగా ఉంటుంది సార్. నాకైతే మాత్రం నిద్ర కూడా పట్టట్లేదు సార్, అంత కసిగా ఉంటుంది. వెస్టేజ్ చేయాలి కన్ఫర్మ్ గా అని చెప్పేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే సార్ నేను ఇంకా అంటే మేడం గారు నాకు చెప్తారు సార్. నేను ఈ రోజు నేను మాట్లాడే అవకాశం నాకు ఇప్పుడు కూడా తెలియక మేడం గారికి, సరస్వతి మేడం గారికి ఫోన్ చేసి నాకు హ్యాండ్ రైట్ తెలియట్లేదండి అని చెప్పేసి నేను హ్యాండ్ రైట్ చేయమంటే ఆవిడ చెప్తే నేను హ్యాండ్ రైట్ చేశాను సార్. సార్ నేను 5 months అవుతుంది సార్. అవును సార్, ఫస్ట్ టైం సార్ నేను మాట్లాడడం. తప్పకుండా సార్ మాట్లాడతాను సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అలాగే మమతా గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇవాళ బాగా సెషన్ బాగా జరిగింది సార్. నాకు చేయాలని మనసులో ఉంటుంది కానీ ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్ళామంటే ఇంట్లో ఉండడానికి అసలు కాలు బయట పెడదామంటే వస్తలేదు సార్. ఏం చేయాలి సార్ నేను? రోజు జూమ్కి రండి, ఆటోమేటిక్గా మీరు బయటకు వెళ్తారు. ఎందుకంటే బయటికి వెళ్ళలేను, మాట్లాడలేను, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనకు నాలెడ్జ్ లేకపోతే. ఇప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉందనుకోండి, అవతల వాళ్ళు వేసే క్వశ్చన్స్. ఇప్పుడు ప్రజెంట్ మీ అందరికీ చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ 5% ఉండొచ్చు. స్టార్ ఒకే ఒక పాయింట్ చెప్తున్నాం. మనం ఈ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మన దగ్గర మంచి ఆన్సర్ ఉండాలి. ఎవరి దగ్గర అంటే మనకి ఎదురయ్యే మనుషులందరూ కూడా ఒక క్వశ్చన్ పేపర్లు అంటారు, పిచ్చి క్వశ్చన్లు వేసి బయటకు తోసేయడానికి, కొంతమంది బిజినెస్ లో మనం లేకుండా చేయడానికి, కొంతమంది మనల్ని టెస్ట్ చేస్తారు. వీళ్ళు ఎంతవరకు తెలుసు అని టెస్ట్ చేస్తారు. వీళ్ళందరికీ మేము ఒక ఆన్సర్ పేపర్ ఎప్పటి వరకు అంటే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ ఎలా ఉండాలంటే వీళ్ళతో నడవాలి, వీళ్ళతో ఉండాలి, వీళ్ళతో జర్నీ చేయాలి అనే మనం మాట్లాడాలి మేడం. మీరు బయటకు అడుగు పెట్టలేకపోవడం కారణం ముందు మీలోని భయాన్ని తీయండి. సిగ్గుపడే అంత అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది సిగ్గు, మొమాటం, భయంతో ఈ 3 కారణాల చేతే ఎవరికి చెప్పలేకపోతున్నారు. మీలో ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు. సిగ్గుపడుతున్నారా, మొమాటపడుతున్నారా, భయపడు. మీరు ఎప్పుడైతే వదిలేస్తారో మీరు అడుగు తీసి బయటకు వెళ్ళగలరు. ఎందుకంటే ఈ బిజినెస్ లో మనం చేసేది కేవలం మీరు ఒకటి గమనించండి, అప్లైనర్ కోసమో మనకు వచ్చే డౌన్ లైన్ కోసమో చేయలేదు, మన కోసం చేస్తాం. ఈరోజు ఒక 10,000, 20,000, 30,000, 40,000, ₹1,00,000 వచ్చి ఆ డబ్బులు మన అకౌంట్లో పడితే, ఆ డబ్బులు మన అకౌంట్లో మనం పడినప్పుడు మన ఫ్యామిలీకి అవసరాలు తీర్చేది అర్థమవుతుంది. సో మేము గత 6 సంవత్సరాల నుంచి డైలీ పని చేస్తాం. ఎవ్రీడే వెస్టేజ్ లోనే ఆలోచిస్తాం కాబట్టి ఏ రోజు మేము భయపడం. ఈ బిజినెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా భయపడేది ఏంటంటే నాలెడ్జ్ లేక వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలి అని భయంతో ఉంటారు. నేను ఒకే ఒక ఆన్సర్ మీకు చెప్తున్నాను స్ట్రైట్ ఫార్వర్డ్ అందరికీ కూడా. మీ దగ్గరికి కొత్త వాళ్ళు ఎవరినైతే పరిచయం చేసుకుంటున్నారో వాళ్ళకి వెస్టేజ్ కోసం ఏం తెలియదు. చేసాం, మానేసాం, మా వాళ్ళు చేశారు ఇదే అంటారు. అలాంటి క్వశ్చన్స్ మన దగ్గర ఆన్సర్ లేక నేను చాలా మంది భయపడుతుంటారు. అలాంటి భయాలు తీసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాలు తీసిన రోజు మీరు బాగుంటారు గారు. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. వెళ్ళాలి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఏదో చెప్తున్నారు, చెప్పండి. అంటే నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, చేయాలి అని అనుకుంటాను. మళ్ళీ వాళ్ళు ఏమంటారు అంటే నేను కొంతమంది ఐడీస్ తీసుకున్నారు కానీ వాళ్ళని స్టోర్ వరకు తీసుకెళ్ళలేకపోతున్నా. చెప్పండి. ఈ హౌస్ వైఫ్ సార్. ఓకే, మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఫైనాన్షియల్ సమస్యలు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఎవరు తీరుస్తారు? వేరే వాళ్ళైతే తీర్చలేరు, మనకు మనమే తీర్చుకోవాలి సార్. మీరు ఈ రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే వెస్టేజ్ చేయకండి. అలాగే రేపు పొద్దున మనం లేకపోయినా పిల్లలకి మంచి భవిష్యత్తు. మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాగే మీరు హౌస్ వైఫ్ అంటున్నారంటే మీ సార్ ఏం చేస్తుంటారు? సార్ పోస్ట్ ఆఫీస్ లో కాంట్రాక్ట్ గా పనిచేస్తారు సార్.
మరి సార్కి మీరు సపోర్ట్ అవ్వాలి అంటే మీరు కనీసం ఇందులో ఒక సిల్వర్ ఒక ఎల్ఓబి తీసుకొని ఒక 25,000 రూపాయలు మీ సార్కి మీరు సపోర్ట్గా నిలబడితే మీ పిల్లల కోసం మీకోసం చాలా మంచి పని చేస్తారు. మనం తప్పు చేయట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మగ్లింగ్ చేయట్లేదు. అవతల వాళ్ళ కోసం భయపడి మనకున్న అద్భుతమైన అవకాశాన్ని వదులుకొని సరిగా చేయలేక చాలా మంది భయపడిపోయి బిజినెస్ కోసం అయిపోతున్నారు. మీరు డైలీ జూమ్కి రండి మేడం. ఆటోమేటిక్గా ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ డైలీ జూమ్కి వస్తే వచ్చినప్పుడు ఏదో జూమ్ అని చాలా మంది ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తాను. జూమ్కి ఎవరి కోసం వస్తున్నారండి. ఎప్పుడైతే జూమ్కి మీకోసం మీరు వస్తున్నారని డిసైడ్ అయితే ఎవరైతే ఈరోజు మనకి ఉదయ్ కిరణ్ గారు 7 టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళతో మనం ఎలా ఉండాలి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మనకు ఎదురే వాళ్ళు కానీ లేకపోతే మన మైండ్ సెట్ కానీ ఈ 7 పాయింట్లో ఏదో ఒక మైండ్ సెట్లో మీరు ఉంటారు. మీరు ఏదైతే ఏ మైండ్ సెట్ ఉన్నారు ఫస్ట్ మీకు ఎలాంటి మైండ్ సెట్ కావాలో చెప్పారు. ఒక గ్రోయింగ్ మైండ్ సెట్, ఎవరైతే ఈ బిజినెస్లో నేర్చుకునే మైండ్ సెట్ ఉంటారు, నేర్చుకోవాలనుకుంటున్నారు, సో అలాగే మెచ్యూర్ మైండ్ సెట్ ఉంటారు, ఇలా డిఫరెంట్ మైండ్ సెట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూస్తే మనకు నేర్చుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మీకు అందరికీ చెప్పే పాయింట్ ఏంటంటే ఏదో సబ్జెక్ట్ తినేసామా, అయిపోయిందా, జూమ్కి వచ్చామా, ఆ రోజుకి మనం ఇది కాదండి అసలు. నేనైతే ఒకటే జూమ్ చేస్తున్నామంటే ఒక ఇంటెన్షన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న జూమ్లో ఉన్న వాళ్ళందరూ నా టీం కాదు. నాకు మీరు కష్టపడిపోయి మీకు పీవీలు వచ్చేస్తే నాకేం ఒక పాయింట్ రాదు. జూమ్ స్టార్ట్ చేస్తాం ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తాం. సరైన గైడెన్స్ లేక, అప్లైనర్ అందుబాటు లేక, లేదంటే మనం లైవ్ మీటింగ్ వెళ్ళలేక, కుదరక, జాబ్ బిజీలో ఉండి చేయాలని ఇష్టం ఉండి కూడా సరైన గైడెన్స్ లేక ఆగిపోతారు చాలామంది. సో ఏ ఒక్కరైనా సరే జూమ్ సెషన్ ద్వారా అప్లైనర్ లేరు, మీ అప్లైనర్ జూమే అనుకోండి. మీ మీటింగ్స్ అన్ని నిజంగా మీరు చేసేది మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం అనుకుంటే కనుక ఒకరితో చెప్పించుకునేలా ఉండొద్దు. ఎందుకంటే ఈ జూమ్ చేసేదే మనందరి కోసం, మన టీం డెవలప్మెంట్ కోసం. కాబట్టి ఇది మనందరిది. మీరు ఎంతమందిని తీసుకొస్తారంటే మీరు నమ్మండి నమ్మకండి, 16వ తారీఖు నుంచి ఈవెన్ నిన్నటి వరకు కూడా ఒక్కరోజు మాత్రమే ఇంటి దగ్గర ఉన్నాను. ఏదో ఒక ఊర్లోని వేరే ఊర్లో ఎక్కడున్నా సరే రేపు సెషన్కి రేపు జూమ్కి ఎవరో ఒకరిని ఇవ్వాలి, రేపు ఎవరో ఒకరిని గెస్ట్ని వెతకాలి అని డైలీ కూడా గెస్ట్లను వెతుక్కొని వాళ్ళతో సబ్జెక్ట్ ఇప్పిస్తూ ఇంత చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ మా టీంని డెవలప్ చేసుకోవాలి, డెవలప్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే సరిపోతుంది. కానీ ఏంటంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది మాకు. మరి మీకు కూడా ఎంతే డెవలప్ చేసుకోవాలని మీరు అనుకుంటే కనుక నేను ఒకటే చెప్తున్నాను, మాకుండే మా బాధ్యత ఏంటంటే అందరూ బాగుండాలి. మీకుండే బాధ్యత ఏంటంటే నేర్చుకోవాలి, నేర్చుకునే వాళ్ళని తీసుకొని వెళ్తుంది. ఏదో రోజు జూమ్స్ వస్తున్నాయి కదా, రోజు ఎవరో ఏదో మాట్లాడేస్తున్నారు కదంటే ఒకటే చెప్తున్నా, నువ్వు వచ్చేది నీ కోసం మాత్రమే వస్తున్నావు, వేరే వాళ్ళ కోసం రావట్లేదు. పర్లేదు, జూన్కి రాకపోయినా మీరు ఉద్ధరించేది ఏం లేదు. మీరు ఏదన్నా ఎదగాలి అనుకుంటే కనుక మీకు ఒకటే చెప్తున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఒకరి కోసం జూమ్కి వచ్చేవాళ్ళు, ఒకరు చెప్తే వచ్చేవాళ్ళు ఈ బిజినెస్ ఎర్లీ మార్నింగ్ ఈరోజు సార్ చెప్పారు ఒకటి, నెగిటివ్ మైండ్ సెట్, లేజీ మైండ్ సెట్, ఈ రెండు ఉంటే బిజినెస్ మీరు పనికిరారు. దయచేసి మీరు మానేయండి. నేను చెప్పేస్తున్నాను, ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను. ఒకరితో చెప్పించుకోవద్దండి. మీరు యాక్చువల్గా నిన్న ఊరి నుంచి రాలేదు, బిజీగా ఉండి చాలా బిజీగా ఉండి లేట్గా సార్ని అడిగాను. ఏ రోజు కూడా సార్ నేను అడిగిన వెంటనే నో సార్ అని ఇప్పటికొచ్చి చెప్పలేదు. నేను చేస్తాను సార్. సో ఈ విషయంలో అయితే ఉదయ్ గారికి ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తుంటాను. ఎందుకంటే ఒక రోజుకి ఒక సెషన్కి రప్పించడానికి ఒక లీడర్ని ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ రెడీగా ఉండాలి. ఎందుకంటే మనం అందరూ తెలివైన వాళ్ళం కదా, రోజు బోల్డ్ సబ్జెక్ట్, కానీ మన బిజినెస్కి ఉపయోగపడదు చాలా మందికి. ఎవరైతే రోజు ఒక పాయింట్లో సార్ నిన్నే చెప్పారు, సార్ మైండ్ సెట్ కోసం మాట్లాడతాను. నాకు అర్థమైంది, మైండ్ సెట్ కోసం అంటే ఆల్రెడీ ఒక ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నారు, కారు తీసుకున్నారు, తన కింద కొంతమంది లీడర్స్ని పెట్టుంటారు. కాబట్టి తన అనుభవంలో ఉన్న ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో మైండ్ సెట్, ఆ సబ్జెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక క్రౌన్గా ఒక ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్న కారు ఇచ్చేవారుగా ఉన్నారు అంటే చాలా చూస్తుంటారండి. అలాంటి వ్యక్తులు ఏదైనా సబ్జెక్ట్ ఇస్తారని ఒక మైండ్ సెట్. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ వచ్చి 4 రోజులు వినేసి వెళ్ళిపోతున్నామని కాకుండా రేపటి నుంచి మన టీంని ఎంతమంది నేను తీసుకొస్తున్నాను, 500 మంది ఎందుకు అడుగుతామని చెప్పంటారా? 100 మంది క్రౌన్లు అయితే 1 ఇయర్లో
చాలా మంది ఆ క్రౌన్స్ కింద లీడర్స్ నిలబడిపోతారు. 500 మంది వస్తారంటే 500 మందిలో కనీసం ఎవరు ఒక వ్యక్తి క్రౌన్ అయితే తన కుటుంబమే కాదు, తన అప్లైన్కి, తన లైఫ్ లైన్స్కి, తన కొంతమంది ఫ్యామిలీస్కి. అంటే నాకు తెలిసి ఒక క్రౌన్ 6 లైన్స్ రన్ చేస్తుందంటే అక్కడ ఎంత ఉంది. మీరు అనుకుంటున్నారు ఒక వ్యక్తి క్రౌన్ అయ్యాడంటే అంత ఆ సమస్య కాదు. అంటే డమ్మీ క్రౌన్స్ కాదు. క్రౌన్ అంటే క్వాలిటీ ఆఫ్ బిజినెస్లో క్వాలిటీ ఏముండాలంటే ట్రైనింగ్ ఒక టీంని మోటివేట్ చేసుకోవాలి. ఏ టైం అయినా సరే ఎనీ టైం ఎస్ సార్ రెడీ అని అనుకునే వ్యక్తులు మాత్రం క్రౌన్ అండి నా దృష్టిలో. ఎందుకంటే క్రౌన్ అంటే ఏదో ఈజీగా ఆన్లైన్ క్వాలిఫై చేస్తే ఆ క్రౌన్స్ డమ్మీ క్రౌన్స్. అంటే డిగ్రీ తీసుకునే వ్యక్తి అవ్వచ్చు, కష్టపడి ఎగ్జామ్ రాసి ఆ వ్యక్తికి జాబ్ దొరికింది వేరు, జస్ట్ ఎగ్జామ్ రాసి ఉంటాయి కదా ఇలాంటి జాబ్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళకి సరైన జాబ్ రాదు. ఒక జాబ్ వచ్చినా సరే ఆ జాబ్ ఇచ్చినోడు ఆయన కింద పనిచేసిన వాళ్ళందరూ కూడా పనికిరారు. చెప్తున్నానంటే నేను మీ అప్లైనర్ కాదు, మీ ఫ్యామిలీ మెంబర్గా ఒక వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్గా నేను మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు మనం 7 అయింది. ఇప్పుడు డైలీ మీరు 7:30 వరకు కూడా జూమ్కి రావాలి. ఎందుకు జూమ్ వినాలి? ఎక్కడున్నా సరే ఇంత బాధ్యతగా మేము జూమ్ని కండక్ట్ చేస్తున్నామంటే కారణం ఒకటే. ఏ రోజైతే సావుసాత్ ఒకటే మాట్లాడాను, సార్ మీరు నిలబడండి మేము జూమ్ చేసుకుంటాం, ఇది ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఇక్కడ ఇందులో ఎంతమంది టీమ్స్ ఉన్నారో మాకు తెలియదండి. అందరూ మన టీం అనుకునే బాధ్యత. ఎందుకంటే ఈ నాలెడ్జ్ పర్సనల్గా మన టీంకి అందాలనే స్వార్థం అయితే మాకు లేదు. మన అందరి టీంకి అందాలనేదే మా ఇంటెన్షన్. సో డైలీ జూమ్ చేస్తున్నాం కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే సార్ ఇప్పుడు 1000 మెంబర్స్ పెంచేద్దామని అంటే వద్దు సార్. మనకి ఇప్పుడు ఈ మన జూమ్ లింక్ కోసం అలాంటి 1000 మెంబర్స్కి రీచ్ అయింది అనుకోండి, ఆ 13,000కి ప్లస్ వెళ్ళిపోతుంది. మరి అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక అప్లైనర్ మనకి జూమ్ని అందిస్తుంటే కదలేదు. ఒక బ్రాంజ్ అయ్యారంటే కంపల్సరీగా నేను క్రౌన్ అవ్వాలనుకుని 6 లైన్స్ని తీసుకోవాలి. ఒక గోల్డ్, ఒక సిల్వర్, ఒక స్టార్, ఒక డైమండ్, ఒక క్రౌన్ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలండి. మీరేం లీటర్లు అవుతారు? దేనికి వెస్టేజ్ చేయడం మానేయండి, పర్లేదు, నో ప్రాబ్లం, నేను ఇలాగే మాట్లాడతాను. బాధ్యత తీసుకోండి. కనీసం 10 మందిని జూమ్కి అటెండ్ చేయకపోతే నువ్వు ఎందుకే కాదు కంపల్సరీగా జూమ్కి అటెండ్ చేయాలి. 10 మంది 1 ఇయర్ పాటు జూమ్కి అటెండ్ అయితే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత 6 క్రౌన్లు ఉండొచ్చు. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు అసలు లైఫ్ స్టైల్. ఈరోజు ఒక్కరోజు తిరుగుతున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నామో తెలియదు. అసలు ఎంత హెవీ హార్డ్ వర్క్ చేస్తున్నాం మా మనసుకే తెలుసు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే రోజుకి ఒక ఊరు తిరుగుతున్నాం అనుకుంటారు, కానీ ఏ ఊరికి వెళ్ళినా వెస్టేజే, ఏ మూలకి వెళ్ళినా వెస్టేజే. పడుకున్న కూర్చున్నాలో వెస్టేజ్ దీనించుకున్నది కాబట్టి ఈరోజు 1% ఎవరు మమ్మల్ని డిమోటివేట్ చేయలేడు. ఎందుకంటే కొన్ని 100 మంది నడిపిస్తున్నాం కాబట్టి ఈరోజు చెప్తున్నా మీకు అందరికీ, మీరు చేసే కనీసం మీ అవసరాలు తీర్చగలుగుతున్నారు. ఒక 15,000, 20,000, 30,000తో ఏం బతుకుతాను చెప్పండి? ₹1,00,000 వచ్చినా సరే సరిపోవట్లేదు. మరి అలాంటి చేస్తున్నాము, మేము సూపర్ అయిపోతున్నాం కాదు. కొద్దిగా సీరియస్గా తీసుకోండి. ఒక 1 ఇయర్ పాటు ఈ జూమ్ ద్వారా చాలా మంది దూరాలు ఉన్న వాళ్ళని మనం ఈ జూమ్కి అటెండ్ చేయించాల్సిన బాధ్యత. బద్దకు రావడానికి అంత బద్దకం ఎందుకు? మార్నింగ్ 1 గంట అలారం పెట్టుకుంటే అలారం ఆపేసి పడుకున్నామంటే నీ భవిష్యత్తులో టీంని అంతా పడుకోబెట్టేసినట్టే. టీంని బద్దకం వద్దు. మీరే బాధ్యతగా టీంని లేపండి, పర్లేదు, తిట్టుకున్నా పర్లేదు. ఒక 1 వీక్ జూమ్కి అటెండ్ అయితే తను ఏం మిస్ అయ్యాడో ఆ లీడర్ తెలుస్తుంది. ఒకరు 6 అంటున్నారు, ఒక 3 అంటున్నారు, ఒక 10 మంది కాదు. చూసుకోండి 6 లైన్స్లో ఒక్కొక్క లైన్లో కనీసం 3 ఫాలో చేయండి. ఒక్కొక్క లైన్లో 3 కనుక క్వాలిఫై అయితే, 3 డైరెక్ట్లు క్వాలిఫై అయితే ఒక లెగ్లో వస్తుంది. 2వ లైన్లో 3 క్వాలిఫై అయితే గోల్డ్ అవుతారు, 30,000 నుంచి 40,000 చెక్కి వెళ్ళిపోతారు. 3వ లైన్లో ఇంకొక 3 యాక్టివ్ అయితే 3 ఎంతలో వస్తారు, 50,000 ప్లస్కి వెళ్ళిపోతారు. 1 ఇయర్ నుంచి జూమ్కి వస్తానంటే ఎందుకు జూమ్కి రావడం దేనికోసం? బాధ్యతగా తీసుకోండి. క్వాలిటీ పీపుల్ వస్తారు చాలా మంది. ఇప్పుడున్న 7 మైండ్ సెట్లు ఎవరైతే ఉన్నారో చాలా క్వాలిటీ పీపుల్ బద్ధకం వల్ల, మీ నెగిటివ్ మైండ్ సెట్ వల్ల, మీరే బాధ్యత తీసుకోకపోవడం వల్ల చాలా మంది ఒక మంచి డైమండ్స్ పోతున్నారు. నేను అనుకుంటా అంటే మేము మాట్లాడేదంతా కూడా అంటే లాస్ట్ 6 ఇయర్స్లో మేము ఏవైతే తెలుసో తెలియకో అంటే టీంని నిలబెట్టుకోలేకపోయాం. కొంతమంది చాలా బాధ అనిపిస్తుంది. క్వాలిటీ పీపుల్ ఏంటంటే ఈగోతో మినిమం నాలెడ్జ్
సో ఇప్పుడు 200+ ఉన్నారంటే ఇప్పటి వరకు చాలా గ్రేట్. ఎందుకంటే ఈ 200 పర్సన్స్ కూడా క్రౌన్ అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. 2 years పట్టింది క్రౌన్ అవ్వడానికి. కూడా 10,000 PV తోటి డైరెక్ట్ చేసుకొని ₹1,00,000 రావడానికి 18 నెలలు పట్టింది. కార్ తీసుకున్నాం. ఈరోజు కార్ మీదే తిరుగుతున్నాం. ఈరోజు ₹1,00,000 తగ్గకుండా చెక్ తీసుకున్నాం అంటే ఏం చేయాలండి? ఇక్కడ మనం ఇష్టాలకు వచ్చి లక్ష అనేసప్పటికి 1,00,000 అంటే ఏమీ కాదు. కానీ బయట ₹1,00,000 రావాలంటే చాలా కష్టం అండి. 100 మందిలో చేయెత్తితే ఒక్కరు కూడా ఉండట్లేదు ₹1,00,000 సంపాదించే స్టేజ్‌లో ఈరోజు లక్షల ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు చాలా మంది మన ముందు ఉంటూ కూడా రోజు నెగెటివ్ మైండ్ సెట్ తోటి డిమోటివేట్‌తో బతుకుతున్నాం కాబట్టి, సో అలాంటి మైండ్ సెట్‌ని కొద్దిగా మార్చుకుంటూ రోజుకి పెంచుకుందాం. ఈరోజు ఒకరిని యాడ్ చేద్దాం, రేపు ఇంకొకరు వేద్దాం. అలా రోజు కూడా మీరే టార్గెట్ ఇవ్వండి. రేపు నువ్వు ఎంతమంది జూమ్ తీసుకొస్తున్నావు అన్నప్పుడే బాగుంటారు. కాబట్టి ఈరోజు ఒక 5 నిమిషాలు ఇచ్చిన బాధ్యతలో మీరు కూడా భాగస్వాములు అవుతే ఈ జూమ్ 1000 మంది కాదు 10,000 మందితో చేయొచ్చు. సో మీ అందరూ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత చక్కటైన వన్స్ అగైన్ అందరి తరపున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ ఉదయ్ గారు. ఇంకా ముందు అద్భుతమైన క్వశ్చన్స్ మాకు ఎప్పుడు కావాలి. నాతో పాటు సమానంగా అంటే ఈరోజు జూమ్ అని మీరు భాగస్వాములు. ఇక్కడ ఎవరైతే సెషన్ ఇస్తున్నారో మీ అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. మనం అనుకుంటున్నాం ఒక సెషన్ వల్ల ఒక వ్యక్తి మైండ్ సెట్ మారితే, కుటుంబ పరిస్థితులు స్థితిగతులు మారిపోతే తన టీం పరిస్థితి బాగున్నాయి తెలుసుకుంటాడు. తను తెలుసుకుంటే తన సొసైటీ ఎంత బాగుంటుంది. మీరు ఇచ్చే సెషన్ మరి కొంతమందికి ఉపయోగపడుతుందంటే ఎంతో బాధ్యతపూర్వకంగా ఏది పడితే అది చెప్పారు చాలా మంది. నేర్చుకొని అనుభవాలు ఒక లీడర్కి కూడా రెస్పెక్ట్ చేయండి, థ్యాంక్స్ తెలియజేసుకోండి. ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వండి. అప్లైనర్ ఇక్కడ ఎవరైతే గెస్ట్గా వస్తున్నారో వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చి ఒక కృతజ్ఞత భావంతో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే మీరు పనికి మాలు అవసరం లేదు, పక్కన మానేయండి, నేర్చుకోండి, నేర్పించండి. రేపటి రోజు క్రౌన్స్ అవ్వాలి మీ అందరూ. సో అదే ఇంటెన్షన్తో మేము ఇలా మాట్లాడుతున్నాను. సో నేను మీ అప్లైనర్ కాదనుకోవద్దు, మీ పీవీ మాకు అవసరం లేకపోతే యాజ్ ఏ అప్లైనర్గా ఒక వెస్టేజ్లో డిస్ట్రిబ్యూటర్గా మీ అందరికీ నాలెడ్జ్ ఇచ్చే ఒక అప్లైనర్గా మేము ఎప్పుడు మీ ముందు ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. సెషన్తో మనందరికీ కూడా అలాగే ఎప్పుడు కూడా సోదరభావంతో మన టీము వేరే అవ్వచ్చు, కానీ మనం అంతా కూడా జూమ్ ఫ్యామిలీ, వెస్టేజ్ ఫ్యామిలీ. ఎవరు బాగుపడినా చాలండి, అందరూ బాగుంటాం కదా. 100 సార్లు 3 తరాలు అంటే వేరే కంపెనీలు ఎన్నో రావచ్చు, కానీ మన వెస్టేజ్ని కాపాడుకోవడం నేను సైతం ఇది ప్రతి గుమ్మలో ఎంతమంది బాగుపడతారు ఆలోచించండి. సో కాబట్టి మాతో భాగస్వాములందుకు ఎప్పుడు కూడా వెస్టేజ్ నేను సెషన్ అడిగిన వెంటనే జూమ్ సెషన్ అడిగినందుకే మీరు నో చెప్పకుండా ఇస్తున్నందుకు అందరికీ అందరి తరపున, ఎందుకంటే మీ సెషన్ కూడా క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ సెషన్ ఇస్తున్నందుకు ఏదో నేను చేయలేను సార్ అని ఎప్పుడు మీ నోటంటే రాలేదు. మీ నుంచి కానీ మీ టీం నుంచి కానీ రాఘవం గారు కావచ్చు, ప్రతిసారి నేను చెప్పాలి సార్ అనే మాట తెప్పించి ఖాళీ లేదు సార్ ఈరోజు అవ్వదు సార్ అని ఎప్పుడు మీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సెషన్లో రాలేదు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఈ జూమ్ను ముందుకు నడిపించే బాధ్యత మీరు కూడా తీసుకుంటారు. మీ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను, రేపు మీ సెషన్ మీ టీం నుంచి ఎంతమంది తీసుకొస్తారు సార్ జూమ్కి? థ్యాంక్ యూ సార్. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కూడా అదే ప్రయత్నంలో పాల్గొవాలని, నేను కూడా భాగస్వామ్యం అవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను సార్. నా టీం నుంచి అయితే రేపు ఒక 20 members ని నేను యాడ్ చేయాలన్నానండి. ఖచ్చితంగా 20 persons నేను అటెండ్ చేయిస్తాను ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి అంత చక్కగా ఈ జూమ్ ముందుకు తీసుకెళ్తూ మరి రేపటి నుంచి మీరు ఎవరైతే ఇక్కడ హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళే చెప్పారు, హ్యాండ్ రేజ్ చేయని ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ కావాలి, క్రౌన్ అవ్వాలి, కారు కావాలంటే మీ బాధ్యతగా మీరు కూడా 6 members కేవలం ఒక 6గురిని పట్టుకోండి. ఈ 6గురిని పట్టుకుంటే చాలు, భవిష్యత్తు బాగుంటుంది. సో 1 year పాటు కమిట్మెంట్తో తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీ మహేష్ పిఎల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. మీ అందరి భవిష్యత్తు మనందరి భవిష్యత్తు మన చేతిలో ఉంది, వెస్టేజ్లో ఉంది. కాబట్టి వెస్టేజ్ని 10 కాలాల పాటు మనం కాపాడుకుంటూ ఈ జూమ్ని 10 కాలాల పాటు నిలబెట్టుకుందాం. ఒక్కసారి పోతే ఏమవుతుందో ఆలోచించండి. సో కాబట్టి కొద్దిగా కావాలని బాధ్యతగా ఈ మాట్లాడేది తప్ప ఇంకేమీ కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గాడ్స్ మరొక మంచి లీడర్తో కలుద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ ఉదయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.